నమస్తే. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. ఆయన మాటలు తూటాల్లా వస్తుంటాయి. ఆయన మాటలు బుల్లెట్ల వర్షం కురిపిస్తాయని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇవాల్టి మన గెస్ట్ భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు. మాట్లాడదాం రఘునందన్ రావు గారితో. చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. ఆయన పార్టీ గురించి, తెలంగాణలో జరుగుతున్న పరిణామాల గురించి మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నమస్తే రఘునందన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. సో హెల్త్ ఆల్ గుడ్? అన్నీ బాగున్నాయి. ఓకే. సో మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండే నాకు కాల్ కొంచెం డిస్టర్బ్ అయింది, ఇబ్బంది పడుతున్నాను. జూలైలో సర్జరీ అయింది. సర్జరీ అయిందా? ఓకే ఓకే. కొంత బోన్ గ్రోత్ ఉంటే ఆ బోన్ కట్ చేయాల్సి వచ్చింది, అందుకని కొంచెం పెయిన్ఫుల్ ఉంది. అది పాదం మీద కాబట్టి ఓకే, టేక్స్ టైం. హీల్ అయింది బట్ ఇట్ టేక్స్ టైం. బోన్ కట్ కాబట్టి కొద్దిగా పెయిన్ ఉంటుంది. రఘునందన్ రావు గారు చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటారు, డైరెక్ట్గా మాట్లాడుతుంటారు, ఓపెన్గా మాట్లాడుతుంటారని అందరూ అంటుంటారు. మీరు అనుకుంటలేరా? మేము కూడా అనుకుంటలేరా? ఓకే, మేము కూడా అనుకుంటున్నాం. సో అట్లాంటి రఘునందన్ రావుకి బెదిరింపు కాల్స్ వచ్చినాయని మనం గతంలో చూసాం. చంపేస్తామని బెదిరించారని ఒక 4 నెలల కింద ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ కేసు ఎంతవరకు వచ్చింది? పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినారు. తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ కదా, ఓకే. బహుశా వాళ్ళని పట్టుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఎఫ్ఐఆర్లు అయితే 3 ఎఫ్ఐఆర్లు చేసి చేతిలో పెట్టినారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడు అడిగినా ఆన్లైన్లో చూస్తే కూడా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తారు. అంటే మాలాంటి వాళ్ళ కేసులు ప్రోగ్రెస్ అంటే సరే, మనకు లీగల్గానో మీ అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అడగకపోవచ్చేమో. కానీ సో మీరు ఒక అడ్వకేట్, ఎంపీ, చాలా ఇంకా ఫాలోఅప్ చాలా గట్టిగా ఉండాలి కదా. నెట్ కాల్స్ అవన్నీ ఓకే, ఇంటర్నేషనల్ ఏరియాస్లో నుంచి వస్తూ ఉన్నాయి. ట్రేస్ చేసినారు లొకేషన్స్, బట్ అవి వాళ్ళ పరిధిలో లేనంత దూరంలోంచి వస్తున్న కాల్స్ అవి. సో ఎందుకంటే ఎక్కువ ఇంకా నేను దాని గురించి డిస్కస్ చేయలేదు. మీరు ఎంపీ, కేంద్ర ప్రభుత్వం, బట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి వస్తూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కాల్స్ నెట్ నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని చేయడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. బట్ సమ్హౌ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. అనుకున్నంత వేగంగా చేస్తలేరు అనేది నాకు కూడా బాధ. అంటే ఐ థింక్ నేను అనుకోవడం ఇది 5th or 6th కాల్ ఏదో అన్నారు. చాలా వచ్చినాయి కంటిన్యూస్గా. సో ప్రతిదీ కంప్లైంట్ చేసుకుంటే వెళ్ళారా? లాస్ట్ టైం వచ్చిందే కంప్లైంట్ చేశారా? లేదు, ఒక 3-4 చేసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇంకా ఎఫ్ఐఆర్ చేయించడం తప్ప నేను పోలీసులను ఏం చేయలేకపోతున్నాను. తర్వాత ఒకరిద్దరు పోలీసు ఉన్నతాధికారులను కలిసి మాట్లాడినప్పుడు వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. అవి ఆ నేపాల్ నుంచి, ఆ చైనా బార్డర్ నుంచి, అటువైపు నుంచి, కొన్ని పాకిస్తాన్ వైపు నుంచి, అటువైపు నుంచి వస్తూ ఉన్నాయి అవి. ఓకే. సో అవి స్పామ్ కాల్స్ వస్తున్నాయి, కొన్ని నెట్ నుంచి వస్తూ ఉన్నాయి. సో వీఆర్ అనేబుల్ టు ట్రేస్ సార్. ఐపీ అడ్రస్ లేదు వాటికి. టెక్నికల్గా ఎంత సౌండ్గా చేయాలో అంత సౌండ్గా చేస్తూ ఉన్నాం సార్ అని కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సార్ అంటే సరే. ఇంకో గన్మెన్ ఎక్స్ట్రా పెట్టుకున్నారా? వాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది, నేను పెట్టుకునేది అంతే. ప్రభుత్వం ఇచ్చింది. ఇంకొంత ఎక్కువ కాన్షియస్ ఉంటాం కదా మనం. సో ఇక రగన నేను ఒక మాట నమ్ముతున్నాను, కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతున్నాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఒక దేశ ప్రధాని, మన దేశ ప్రధాని, ఓకే, ప్రధానమంత్రి బంగ్లాలో ఉంది. ఒక ప్రధానమంత్రికి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో మీకు తెలుసు. అట్లాంటి దేశ ప్రధాని కుర్చీలో ఉన్నప్పుడు తన సొంత కాంపౌండ్ లోపలనే కాల్చి చంపారు. రైట్ అన్న? అవును. 1000 మంది పోలీసులు. ఎటుపోయిందన్న సెక్యూరిటీ? ఎన్నికల ప్రచారానికి వచ్చిండి ఇంకొక ప్రధాని. 1000 మంది ఉంటారు, మఫ్టీలు ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు లక్షలలో ఉంటారు. అవును. ముక్కలు అయిపోయింది శరీరం. సో అందుకని మన దేశ సెక్యూరిటీయే ఫెయిల్యూర్ అయిందని అనుకోవద్దు. ప్రపంచంలో చాలామంది పోయినారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని కూడా చంపేశారు. రన్నింగ్ వెహికల్లో పోతున్నా కొట్టేసినారు. సో వెన్ యువర్ ఫేట్ ఈజ్ డిసైడెడ్. ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాగా ఏదో ఒక రఘు పోవాలని దేవుడు రాసిండు అనుకోండి, దాన్ని ఎవరు ఆపుతారు? రగన ఏ పోలీసు వాళ్ళు ఆపుతారు? ఏ సెక్యూరిటీ ఆపుతారు? సో మనం ఆల్రెడీ రాసుకొని వచ్చినాం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి అనేది. అది పోతూనే ఉంటుంది కదా, దాంట్లో అందుకంటే ఎక్కువ పెద్ద మార్పులు ఏం లేదు. బట్ చూడడానికి ఇంత చుట్టూ పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. విజిబుల్ పోలీసింగ్ అంటారు. విజిబుల్ పోలీసింగ్ ఉంటే కొంచెం ధైర్యం చేయరు. బట్ ప్రధానమంత్రులనే కొట్టడానికి ధైర్యం చేస్తున్న స్టేజ్లో నేరస్తుల ఆలోచన ఎట్లా మారిపోతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ రిటర్న్ అయిపోతామన్నా ఏముంటుంది? చనిపోవాలని రాసి ఉంటే చనిపోతాం. బాత్రూంలో జారిపడి చచ్చిపోయారు, ఇంటర్వ్యూలు ఇస్తే చచ్చిపోయారు, పార్టీ మీటింగ్లలో డయాస్లు ఎక్కి మాట్లాడుతూ చచ్చిపోయారు నాయకులు ఈ దేశం. కాబట్టి మనం దానికి దేనికి అతీతులం కాదు. ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది కాల్ వచ్చిన తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత, ఇది వాళ్ళే చేయించుకున్నారేమో, అసలు ఇది లీడర్లు కొంతమంది రకమైన ప్రయత్నం చేస్తుంటారు, ఇట్లా ఒక చర్చని కొంతమంది తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు బాధ్యత లేనివాడికి ఏముంటుంది కానీ ఏదైనా మాట్లాడతాడు. నీకు నేనంటే గిట్టదు అనుకుందాం ఒక నిమిషం, ఏదైనా మాట్లాడతాడు. దానికి ఏముందన్న నాలుక కెటైనా మాట్లాడుతుంది.
బరువు మోసడానికి తెలుస్తుంది, పెయిన్ అనేది కష్టపడటానికి తెలుస్తుంది. సో మరి సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు పోలీసు వాళ్ళు? నిజం అందులో నిజమేం లేదనుకో, రఘునందన్ రావు ఇచ్చింది తప్పుడు కాలే అని అనుకుందాం, ఎందుకు ఇస్తారు మరి సెక్యూరిటీ? వాళ్ళంత అమాయకంగానైతే ఇయ్యరు కదా సెక్యూరిటీ. నేనేం పాలకవర్గంలో పార్టీలో లేను కదా ఈ రాష్ట్రంలో. సెక్యూరిటీ గురించి చూడాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా, వాళ్ళే ఇస్తున్నారు కదా. సో నేను సీరియస్గా 2-3 సార్లు డీజీ గారిని కలిసిన, ఇంటెలిజెన్స్ ఐజీ గారిని కలిసినాను. ఓకే, చెప్పాను నేను, నా సమస్య చెప్పాను నేను. అర్ధరాత్రిలో అపరాత్రిలో ఈ కాలు వచ్చినప్పుడల్లా రోజు పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చుడు, ఇది నాకు మంచిగా అనిపిస్తలేదు సార్, దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టండి అని అంటున్నాను. దానివల్ల మాకేం షోక్ వస్తుంది? థ్రెటనింగ్ కాల్ వచ్చిందని చెప్పుకుంటే నాకేం షోక్ ఉంటుంది దాంతో? అంటే ఇది మావోయిస్టుల నుంచి వచ్చిన కాలా లేకపోతే టెర్రరిస్టుల నుంచి వచ్చిన కాలా? ఏమన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమి? మావోయిస్టులు ఫస్ట్ నేను మొదటిసారి రిసీవ్ చేసుకున్న కాల్లో అట్లే మాట్లాడాడు, మేము మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాం, ఆపరేషన్ కగారు ఆపకపోతే చంపేస్తాం చేస్తాం అని అట్లాంటి పదాలు వాడాడు. మొదటిసారి వచ్చిన కాల్ని నేను పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు, ఎందుకంటే అప్పటికే ఆపరేషన్ కగారు అనేది చాలా సీరియస్గా నడుస్తూ ఉంది ఆపరేషన్. ఈ టైం లోపల పోయి నన్ను ఒక బీజేపీ ఎంపీ నన్ను ఫోన్ చేసి నన్ను ఎందుకు చేస్తారు అనుకుంటే రెండో కాల్ కూడా అదే యాంగిల్లో వచ్చింది. బట్ కొంతవరకు తెలిసిన మిత్రులు, నాకున్నటువంటి వకాలతులు, నాకున్నటువంటి క్లయింట్లు, నేను వకాలత్ చేస్తున్నప్పుడు నాతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతో అనలైజ్ చేసుకుంటున్నప్పుడు కొంత అది మేబీ నక్సలైట్ల ఏఎస్ఐఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అనేటువంటి ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ 2 యాంగిల్స్ లోపల కొంత చర్చ జరుగుతూ ఉంది. ఓకే, సో ఇంకా మనం పొలిటికల్ అంశాల విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్ల మధ్య గొడవలు పార్టీని దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టేస్తున్నాయి అనేది ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో. 4 లీడర్ల 5 లీడర్ల పక్కన పెడితే కార్యకర్తలు బాగా పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ నాయకులకు ఏమైంది? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈ మాట అనాలో అనొద్దు, కానీ ఏం పుట్టింది వీళ్ళకి అనే స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇది వాస్తవం కాదా? దీన్ని అంగీకరిస్తారా మీరు? సీఎన్ ఇప్పుడు ఈ రూమ్లో మనం 4 ఉన్నాం. ఒక వస్తువు పట్ల లేదా ఒక అంగి పట్ల ఒక రంగు పట్ల 4 అభిప్రాయం ఒక రకంగా ఉండదు. వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ మాది, కోట్లాది మంది కార్యకర్తల బలగం ఉన్నటువంటి పార్టీ. సరే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు ఒక అభిప్రాయం చెప్పొచ్చు, నేను ఒక అభిప్రాయం చెప్పొచ్చు. ఇద్దరు పేర్లు రగైనంత మాత్రాన ఇద్దరు అభిప్రాయం ఒకటే ఉండాలని ఉండకపోవచ్చు. అక్కడ కూర్చొని ఇద్దరు ఇంకా వేరే అభిప్రాయం కూడా చెప్పొచ్చు. సో దీన్ని ప్రజాస్వామ్యంలో వ్యక్తులు వ్యక్తిగత అభిప్రాయాలని చెప్తారు. ఎక్కడ విత్ ఇన్ ద 4 వాల్స్ మాట్లాడినప్పుడు చెప్తారు, పార్టీ అధ్యక్షుని దగ్గర చెప్తారు. అల్టిమేట్గా డిసిషన్ అనేది మా పార్టీలో పార్టీ అధ్యక్షుడే సుప్రీం, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్కి ఎవరు పోటీ చేయాలి, రఘునందన్ నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారంటే నేను ఒక పేరు చెప్పొచ్చు, కిషన్ రెడ్డి గారు ఒక పేరు చెప్పొచ్చు, ఇంకొకరు ఒక పేరు చెప్పొచ్చు, ఇంకొక పేరు ఒకరు చెప్పొచ్చు. ఓకే, అల్టిమేట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే జూబ్లీహిల్స్ అనేది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అనేది గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గం. వారు మంత్రిగా ఉన్నారు, నిన్నటిదాకా వారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎవరి మాట ప్రివేల్ అవుతుంది? నా మాట ప్రివేల్ అవుతుందా, కిషన్ రెడ్డి గారి మాట ప్రివేల్ అవుతుంది? కిషన్ రెడ్డిది అవుతుంది. నేను చెప్పిన వాళ్ళకి సీట్ ఇవ్వలేదని చెప్పి నేను పని చేయాలంటే అది మూర్ఖత్వం అయితే తప్ప ఇంకేముంటుంది? సో అందరి అభిప్రాయాలను అడిగిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేస్తారు. అవును, పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా దాన్ని విభేదించడం అనేది ఏముంటుంది? అంతకంటే ముందు జరిగిన చర్చని మళ్ళీ మీరు టీవీలలో చెప్పొద్దు. రఘునందన్ ఓ పేరు చెప్పారు, బండి సంజయ్ గారు ఓ పేరు చెప్పారు, అరవింద్ గారు ఓ పేరు చెప్పారు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు. మేమేమంటున్నాం, అభ్యర్థి డిక్లేర్ అయిన తర్వాత ఎవరన్నా ఎందుకు డిక్లేర్ చేశారని మాట్లాడిరా? ఎవరు మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో కూర్చొని చర్చించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా మీడియా మాట్లాడి మీ మధ్యలో కొట్లాట్లు ఉన్నాయంట, నువ్వు పేరు చెప్పినవాట, అరవింద్ గారు పేరు చెప్పినట్టు ఇట్లా మాట్లాడితే ఎట్లా? పేర్లు చెప్పడమే తప్ప. అంటే మీరు కరెక్ట్గా ఉన్నారా? 100% కరెక్ట్గా ఉన్నాం. మేము కరెక్ట్ లేకపోతే మనకు అంతమంది సర్పంచ్లు ఎట్లా గెలుస్తాం? ఎట్లా గెలుస్తాం? హుజూరాబాద్లో 2 లీడర్లు డబ్బులు పంచిండు ఒక ఆయన అని ఒక ఆయన గొడవ చేస్తున్నాడు. ఆయన పెట్టిన క్యాండిడేట్స్కి ఓటు వేయొద్దు అని క్యాండిడేట్స్ని పెట్టిండని మాట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. ఇదంతా కండ్ల ముందు కనబడుతున్న వాస్తవమే కదా, కాదంటారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ విషయంలో కూడా ఒక ఎంపీ మాట్లాడిండు, కిషన్ రెడ్డిని అడగండి, మాకేం సంబంధం లేదు, కిషన్ రెడ్డిని అడగండి అని అన్నారు. కిషన్ రెడ్డి గారే మా పార్టీకి నిన్నమన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షులు, కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి గారు. కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక జరుగుతుంటే నేను మళ్ళీ అడుగుతున్నారు కదా, ఇప్పుడు నేను ఈ ఆఫీస్కి వచ్చిన, ఇక్కడ నీ మాట నడుస్తుందా నా మాట నడుస్తుందా? ఎవరి మాట నడుస్తుంది అన్న? నా మాటే నడుస్తుంది, నీ మాటే నడుస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు, అరే వారు 3వ ఎంపీ, 2వ మంత్రి, వారి పార్లమెంట్లో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుంది. సరే మాట్లాడే విధానంలో కొందరు మాట్లాడింది కర్కశంగా అనిపించవచ్చు, కొందరు స్మూత్గా చెప్పవచ్చు. కిషన్ రెడ్డి గారిని అడగండి అంటే వారే సుప్రీం కదా, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో వారి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎంపీ గారు చెప్పుంటారు. మీరు దాన్ని చిలువలు పలువలు చేసి ఈయనంటే ఆయన కూడదు, ఆయనంటే ఈయన కూడది,
హుజురాబాద్ ఈటల రాజేందర్ గారు ఒక 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఈటల రాజేందర్ గారి ప్లేస్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది బండి సంజయ్ గారు. సరే, బండి సంజయ్ గారు చాలా కాలం నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరికన్నా ఇవ్వనొచ్చు, ఈటల రాజేందర్ గారు తనతో పాటు వచ్చిన కార్యకర్తకి ఇవ్వనొచ్చు, ఏమైనా జరుగుతాయి. అయినా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎలక్షన్లను పట్టుకొని ఆయన క్యాండిడేట్ పెట్టిండు, ఈయన క్యాండిడేట్ని పెట్టిండు, ఏమైనా బీఫామ్లు ఇచ్చిరా అన్నాడు. ఈటల రాజేందర్ గారు ఎవరికైనా బీఫామ్ ఇచ్చిరా, బండి సంజయ్ గారు ఎవరికైనా బీఫామ్ క్లెయిమ్ చేయొద్దు. మరి మాకు 700 సర్పంచులు గెలిచినామని మీరు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? నేను ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీని కలిపి చెప్పలేదు. నేను ఇక సర్పంచుల గురించి చెప్పనే లేదు. నేను నన్ను ఎవరైనా అడిగితే నేను నా మెదక్ పార్లమెంట్లో ఎన్ని గెలిచినామో చెప్తా కానీ మా రాష్ట్ర అధ్యక్షులు అదే అంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు పార్టీ ఎలక్షన్ కానప్పుడు దీన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? పార్టీ సింపథైజర్లు ఉంటారు. మరి ఈ మాట ముఖ్యమంత్రిని అడగాలి మీరు. కాంగ్రెస్ సర్పంచులను ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను ఎందుకు అడుగుతున్నారు? అందరిని అడుగుతా, ఎందుకు అడగా? నన్ను కాదు మీరు అడగాల్సింది. మీడియా అంటే ఒక రఘు కాదు అడగాల్సింది, ఒక రఘు కాదు అడగాల్సింది. ఇక్కడ పెట్టిన పేపర్లలో రాసేటప్పుడు కాంగ్రెస్ ఇన్ని సర్పంచులు గెలిచింది, టీఆర్ఎస్ ఇన్ని గెలిచింది, బీజేపీ ఇన్ని గెలిచింది అని ఎందుకు రాస్తున్నారు? అంటే ఆ వ్యక్తికి పార్టీతో కొంచెం అఫిలియేషన్, పార్టీలో సభ్యుడో, బూత్ కమిటీ అధ్యక్షుడో, లేకపోతే గతంలో మా పార్టీలో సీరియస్ గా పనిచేసిన నాయకుడు అయి ఉంటాడు కాబట్టి అసోసియేటెడ్. మీరు హుజురాబాద్ లో దాన్ని ఎందుకు అంటున్నారు? అదేమైనా హుజురాబాద్ కూడా నేనేమన్నాను మిమ్మల్ని? ఈటల రాజేందర్ గారు అభ్యర్థిని పెట్టినా, లేకపోతే బండి సంజయ్ గారు అభ్యర్థిని పెట్టినా, ఒక ఊర్లో ఇద్దరిని పెట్టిన దగ్గర ఏదైనా కాంట్రవర్సీ వచ్చి ఉంటుంది తప్ప మిగతా అంతటా కాంట్రవర్సీ ఏముంటుంది? సరే, ఇప్పుడు అది గొడవే కదా. ఏంది గొడవ? వాళ్ళిద్దరి మధ్య గొడవే కదా. ఏంది గొడవ? గొడవ కాదంటారా? ఇప్పుడు అట్లంటే గొడవ లేదా? ఒక్క నిమిషం. రఘునందన్ రావు పార్లమెంట్ పరిధిలో కూడా కొన్ని గ్రామాలలో వినలేదు నాయకులు, నేను గెలుస్తాను, ఇద్దరు మా పార్టీ వాళ్ళు కూడా పోటీ చేసి ఏం చేయమంటావు? అది లోకల్ గా ఉన్న లీడర్లు, మీతో పోటీ పెద్ద నాయకుడు ఎవరు లేరు. సర్పంచ్కి పోటీ చేసిన ఆయన లేవు, లోకల్ లీడర్లు ప్రోద్బలంతో చేస్తాడు, ఆయన ఇంట్రెస్ట్ కొద్ది పోటీ చేస్తాడు. నేను సంవత్సరం నుంచి కష్టపడ్డారా కన్నా నువ్వు ఇవాళ వచ్చి ఈయన పోటీ చేయమంటున్నావు అని అంటారు కొంతమంది మొండిగా పోటీ చేస్తారు. క్వశ్చన్ సార్, సగటు బీజేపీ కార్యకర్త ఆలోచన ఎట్లున్నది పార్టీ నాయకత్వం మీద, పార్టీ నడిచే విధానం మీద? బాగుందా? మీ పార్టీ కార్యకర్తలను అడిగినారా? అడిగినాను. నేను రోజు పొద్దులైతే కార్యకర్తలతో ఉంటాం కదా. సరే, మీ నియోజకవర్గంలో బాగుందేమో, అన్ని నియోజకవర్గాల్లో బాగుందా? అంతటా బాగుంటుంది. కడుపు ఇంపుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చింపుకోవద్దు కడుపుని. ఎవరన్నా ఒకరిద్దరు ఆవేశంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. ఓకేనా? ప్రతి ఇంట్లో ఇల్లు అన్నాక మట్టిపోయి ఉంటుంది రగన్న, ప్రతి ఇంటికి మట్టిపోయి ఉంటుంది ఉంటున్నా. మట్టిపోయి లేకుండా ఎట్లుంటుంది? నువ్వు ఆవిడతో కొట్లాడలేదు, 8 మంది ఎంపీలు మీ ఆవిడతో ఎన్నడూ కొట్లాడలేదా నువ్వు? సరే, కొట్లాడుతూనే ఉంటాం, సమస్యలు లేవా? కామన్ గా వస్తూనే ఉంటాయి, వస్తాయి. మరి తిట్టుకున్నావు కదా, పరిష్కరించుకోలేకపోతున్నారు. అంటే ఆ దిశగా మీరు ప్రయత్నం కార్యకర్తల పోరాటాన్ని నిరుత్సాహపరుస్తున్నారు, మీరు కార్యకర్తల పోరాటం నిరుత్సాహం అయితే ఇంతమంది సర్పంచులు, ఎంతమంది వార్డు మెంబర్లు ఎంత రావాల్సి ఉండే? ఏంటిది ఎంత రావాల్సి? 0 ఉన్నాడు 35 దాకా వచ్చిండు క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో, సంతోషపడు. మిగతా నేను చెప్తున్నాయి కదా, ఇవి క్వార్టర్లీ రేపు హాఫ్ ఇయర్లీ వస్తాయి, తర్వాత ప్రీ ఫైనల్ వస్తాయని. క్వార్టర్లీలో నేను 35 మార్కులతో పాస్ అయినా, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 60 మార్కులకు వస్తా, ఫైనల్కి వచ్చేసరికి 90కి వస్తా. 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ పవర్కి దగ్గరగా ఉన్నారని ఆ ఎలక్షన్. సరే, అది ఎంపీ ఎమ్మెల్యే పక్కన పెట్టండి, మీరు సర్పంచ్ ఎలక్షన్స్ ఆ పరిస్థితి ఎందుకు రాలే? ఒక్క నిమిషం, మా మీడియా మిత్రుల అనాలిసిస్ నే నేను తప్పు పడుతున్నాను. ఓకేనా? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతనుండదు, సారూప్యత ఉండదు. ఎట్లా మాట్లాడుతాను? అన్ని ఎన్నికల్లో ఒక రకంగా ఎట్లా 12,700 ఎంపీలలో సర్పంచ్లలో 700 గెలిచి గొప్ప అంటే ఎట్లా? అదే 0 ఉన్నావు. నేను ఇంతకుముందు రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసినప్పుడు 1-2 సర్పంచులు ఉండి ఉంటారు. ఇలా 85 మంది సర్పంచులు గెలిచిరు మెదక్ పార్లమెంట్ పరిధిలో, 100 మంది ఉప సర్పంచులు గెలిచిరు. దీన్ని ఎందుకు క్రెడిట్గా తీసుకో? నువ్వు నిరాశావాదివి, నేను ఆశావాదిని. అరే, నేను 0కెళ్ళి 85 గెలిచినా నేను గొప్ప అనుకుంటున్నా. మీరు పవర్లోకి వస్తాం మేము నెక్స్ట్ అనుకున్న వాళ్ళు 0 నుంచి రఘునందన్ రావు ఎంతమంది సర్పంచులు ఉంటే, ఎంతమంది ఎంపీటీసీలు ఉంటే ఎంపీ గెలిచిండ్రు రగన్న? దుబ్బాక బై ఎలక్షన్ కొట్లాడినప్పుడు రఘునందన్ రావు దగ్గర ఉన్న సర్పంచులు ఎంతమంది రగన్న? అందుకనే ఏమంటున్నాను నేను, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతన ఏది పెట్టవద్దు మీరు. దీనికి సంబంధం లేదు అంటున్నా. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల్లో మేము పార్లమెంట్కి ఎన్నికలకు పోయినాం. అసెంబ్లీలో ఏ 8 గెలిచినామో పార్లమెంట్లో అవే 8 గెలిచినాం. మరి 6 నెలల్లో ఏం మార్పు వచ్చిందని అడుగుతారు మీరు. అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్. మోదీ ఫోటో ఉంటేనో ఇవి కేంద్ర ఎలక్షన్లు, సెంట్రల్ ఎలక్షన్లలో మోడీ గారి ఫోటో లేదా? తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లలో మోడీ గారి ఫోటో లేకుండా పోయినామా మేము ఎలక్షన్లకి? మోడీ గారు మా క్యాంపెయిన్ చేయలేదు. మోదీ ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్ కాదు కదా అది.
రగన్న ఇప్పుడు మన బీహార్లో గెలిచినాం, మరి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్స్ కావు కదా, అది బీహార్, ఇది తెలంగాణ. జనం వేసారు. అందుకని బీహార్లో బీహార్ నాయకులు ఉన్నారు, తెలంగాణలో కొట్టుకుంటున్న బీజేపీ నాయకులు ఉన్నారు, నేను అదే అక్కడ చెప్తాను. కలిసి పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకపోవచ్చు కదా రగన్న, ఎందుకట్లా పోలుస్తారు, ఎందుకట్లా చూస్తారు? జనం ఆలోచన విధానం ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని అదే కోణం లోపల చూడడం నేర్చుకోవాలి. అంతేగాని నీకు నచ్చిన కోణంలో నేను మాట్లాడాలని కోరుకోవడం ఏంది? మా పార్టీ, మా సిద్ధాంతం, మా లక్షణం, మేము ఎట్లా చేసుకోవాలో అట్లా పని చేసుకుంటూ నేను అదే పోతాం. అన్న, ఎట్లా గెలుస్తారంటే కార్యకర్తలతోటే గెలుస్తాం. కార్యకర్త కోణంలో మీరు పనిచేస్తలేరని వాళ్ళ కార్యకర్తల నేను అదే ఆవేదన, 14 బాధ. కోట్ల మంది జై శ్రీరామ్ అనమంటే ఒకటేసారి అంటారు, ఉమ్. భారత్ మాతాకి జై అనమంటే ఒకటేసారి అంటారు. తర్వాత వచ్చినటువంటి వేరే అంశాల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకుండే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాంట్లో తప్పేముంది? దాన్ని వినే ఓపిక మాకుంది కదా, మీకెందుకు లేదు అంటున్నా. ఇప్పుడు రాజాసింగ్ లాంటి నాయకున్నే మీరు వదిలేసుకున్నారు కదా. రాజాసింగ్ గారిని మేము వదిలేసుకోలేదన్నా. రాజాసింగ్ గారు రాజీనామా చేసి వెళ్ళారు. తప్పనిసరి పరిస్థితులలో పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేసి, ఆయనకు నచ్చలే మీ గతంలో కూడా నిర్ణయాలు ఆయనకు నచ్చలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక మనిషికి ఇంకొక మనిషికి పొత్తుండదు, పొంతనుండదు అంటున్నా. 100% అన్నీ ఒకరిలాగానే ఒకరు ఉండాలంటే ఇంకా మూసపోసినట్టే అవుతుంది. 140 కోట్ల మంది ఈ జనాలలో ఆ రగులకి ఇంకో రగుని చూపెట్టి, ఈ రగులకి ఇంకొక రగుని చూపెట్టి ఎట్లుంటారు మనుషులు? మనుషులు అట్లా ఎట్లుంటారు అంటున్నా. పోనీ హైదరాబాద్లో చూపెట్టు, 1,40,00,000 మంది హైదరాబాద్లో ఉంటే నీ లెక్కున్నాను ఇంకో రగుని తీసుకురా, ఈ రగు లెక్కున్నాను ఇంకో రగుని తీసుకురా, ఎట్లా పోలిక వస్తుంది? మీ ఆవిడ ఒప్పుకుంటుందా నువ్వు చెప్పిన ప్రతిదానికి? నీ కొడుకు ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు కదన్న. అభిప్రాయ భేదాలు లేకుంటే అది చైనా, పాకిస్తాన్ నియంత్రిత దేశాలలో నడుస్తుంది. లీడర్ వేస్తంటే కింద అంతేస్తానాలే, అది నియంతృత్వం. డిసిప్లిన్ లేదు ఇది కదా. ప్రజాస్వామ్యం. మీ 100% పార్టీలో డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంది. డిసిప్లిన్ మా పార్టీలో ఉన్న డిసిప్లిన్ ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ లాగా తయారైంది కదా మీ తప్పు పార్టీ. అంటున్నా, తప్పది. మమ్మల్ని అట్లా చేద్దామని మీలాంటి వాళ్ళు కొందరు ట్రై చేస్తున్నారు. బట్ వీఆర్ ఆన్ రైట్ ట్రాక్ ఓన్లీ. మా కార్యకర్తలు ఒకరిద్దరు ఆవేశపడి ఏదైనా మాట్లాడితే మాట్లాడి ఉంటారు. నువ్వు కూడా అంటావు కదా, నీ అమ్మ ఏం వండినావు, పొద్దుంతా తిరిగి వస్తే రాత్రి ఇంత కూడు పెట్టే దిక్కు లేదు అంటావు. అంటే ఇక పొద్దుల వారిని తలాకంటావా? అనలేవు కదా. నీకు అనాలని ఉన్నా చట్టం ఒప్పుకోదు, అనలేవు కదా. అంటే మీ పార్టీలో ఉన్న నాయకులు తెలంగాణలో మనకు అధికారం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, కేంద్రంలో మనం పవర్లో ఉంటే చాలు అని కొంతమంది, ఒక 4-5 సో నా దృష్టికి అయితే అట్లా కొంతమంది లీడర్లు ఆ రకమైన ఆలోచనతో ఉన్నారు అన్నది ఒకటి. నా దృష్టికి అట్లాంటి ఆలోచన ఉన్న నాయకులు ఎవరో నాకు తెలియదు. నాకు నీకున్నంత మేధస్సు పరిజ్ఞానం లేకపోవచ్చు. నీలాగా నేను అంటే రఘునందన్ చూస్తలేను కావచ్చు. దుబ్బాక నేను ఎమ్మెల్యే అదే ఇంట్లో ఉన్నా కాబట్టి అట్లే మా వాళ్ళు అంతా మంచి వాళ్ళనే అనుకుంటా నేను. రఘునందన్ రావు గారికి దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన, మెదక్ ఎంపీగా గెలిచిన, ఇంకా నాకేం కావాలి, అయితే ఎంపీ అయితే లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఆ ఒక్కటి చెప్తే వేరే ఆలోచనే లేదు మాకు. 100% అందరం అదే దిశగా పనిచేస్తున్నాం, అదే జరుగుతుంది. నువ్వు చూడన్నారా కానీ ఇన్ని రోజులు తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణ వేరు. మేము 8 మందిని గెలిచిన తర్వాత తెలంగాణలో ఎన్ని మార్పులు వస్తాయో చూడరు మీరు. 100% అధికారం మాదే. ఈసారి నేను నీకు రాసిస్తా. ఓకేలా? ఏ లెక్కన? అరే మన సర్పంచులు గెలిస్తే కనబడతలేదా నీకు? ఎంత ఉత్సాహంగా, ఒక్కరు కూడా 40 ఏళ్ళు ఉన్నోళ్ళు లేరు పిల్లలు. అంతా 25 నుంచి 35, 40 లోపల ఉన్నోళ్ళే గెలిచిరు సర్పంచులు. కార్యకర్తలకి నాయకుడిగా మారడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు మా వాళ్ళు ఎట్లా కొట్లాడారో మనకు తెలుస్తుంది కదా. కోట్లు పెట్టలేము మేము. ఒక్కొక్క సర్పంచ్ కోట్లు ఖర్చు పెడితే గెలవలేకపోయినా అంటున్నా. మా వాళ్ళు చిన్న పిల్లలు గెలిచి వచ్చారు. తెలంగాణలో ప్రజలకి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అధికారం ఇవ్వాలని సంపూర్ణంగా 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన చూసినాక, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన చూసినాక, ఇంకా మోకా ఇస్తే మనం మార్పు కోరుకుంటే మనం ఇవ్వాల్సింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మీరు అంటున్నారు అధికారంలోకి రాబోతున్నామని. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో మీకు వచ్చిన ఓట్లు 26,000 అయితే మొన్న వచ్చిన ఓట్లు 17,000. ఎప్పుడు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత, ఒక మంచి వేవ్ బీజేపీకి వచ్చిన తర్వాత, ఆల్టర్నేట్గా వీళ్ళు ఉన్నారు అని ప్రజలు భావిస్తున్న క్రమంలో జరిగిన ఎలక్షన్లో మీకు వచ్చిన ఓట్లు 17,000. రూరల్లో కొంత డౌన్ ఉన్నాం, మనం అర్బన్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాం అనుకుంటున్న అప్పుడు, అర్బన్లో జరిగిన జూబ్లీ హిల్స్ ఏరియాలో జరిగిన ఎలక్షన్లో మీరు ఈ రకమైన రిజల్ట్ ఏం సంకేతాలు ఇస్తున్నది? టీఆర్ఎస్ ఎందుకు గెలవలేదన్న? అది వాళ్ళ ఫెయిల్యూర్. వాళ్ళ సీటే కదన్నది. అది వాళ్ళ ఫెయిల్యూర్ అన్న. 100 కోట్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, ఎందుకు వెళ్ళలేదన్న? యువరాజు నాయకత్వం, అది వాళ్ళ ఫెయిల్యూర్. ఎందుకు రకరకాల కారణాలు వాళ్ళు చెప్తారు. కంటోన్మెంట్లో ఎందుకు వేసారు కాంగ్రెస్కి? జూబ్లీ హిల్స్లో ఎందుకు వేసారు? మీరు అదే ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, మరి డిపాజిట్ పోద్ది కదన్న. జనరల్గా గెలుపోవటం లేదు పక్కన పెడదాం, మన పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నది ఇంపార్టెంట్. జనరల్గా ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో జనరల్గా 90% అధికారంలో ఉన్న పార్టీకి హంగులు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఉంటారు, మీడియా ఉంటుంది, పైసలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు దాన్ని కంట్రోల్లోకి తీసుకొని చేయగలుగుతారు. లిమిటెడ్ ఏరియాలో స్కోప్ ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. దానికి దీనికి ఎట్లా పొంతు పెడతామన్నా? మరి అంతకుముందు ఎంఐఎం పోటీ చేసింది, ఈసారి ఎందుకు పోటీ చేయలేదని లెక్క తీస్తలేదన్నా?
అంతకుముందు ఎంఐఎం క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు, అವೆందుకు లెక్కలు తీయవన్నా? డిపాజిట్ అయితే పోదు కదన్నా. నేను ఏమంటున్నాను, ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే భారతీయ జనతా పార్టీకి ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా వస్తాయా అని ఆలోచిస్తారు ప్రజలు. టీఆర్ఎస్ వాడు గెలిస్తే టీఆర్ఎస్ వాడు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా అని ఆలోచిస్తారు. అధికారంలో ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఏమైనా అవకాశం ఉంటే చేసుకుందాం పనులు అని సాధ్యమైనంత వరకు 90% ఆఫ్ ద పీపుల్ ఆలోచన ఎట్లుంటుందంటే అధికార పార్టీ వైపే పోతారు. మీరు టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 2014 నుంచి 2014 నుంచి 2020 దుబాక బై ఎలక్షన్ కంటే ముందు ఏ ఒక్క బై ఎలక్షన్ అన్న టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా అన్న? దుబాక ఓడిపోతామని కలగన్నారా అన్న వాళ్ళు? లేదు, కనలేదు కదా అన్న. సో ప్రజలకి ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. అరే వీళ్ళు మనుషుల్లా చూస్తలేరు, వీళ్ళని భూమి మీదకి తీసుకురావాలంటే ఒక ఉప ఎన్నికలో వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు కాబట్టి 100 కోట్లు ఖర్చు పెడితే కూడా గెలిపించినారు. ఆ సిచ్యువేషన్ ఇవ్వాలి. ఇంకా కాంగ్రెస్ మీద ఆ కోపం ప్రజలలో వస్తే 100% కాంగ్రెస్ విల్ లూజ్ ద ఎలక్షన్స్. మేము ఎంత ప్రిపరేటరీగా చెప్పుకుంటూ వచ్చినా జనం ఏమనుకుంటారు, రగన్న ఇవే ముఖ్యమంత్రిని మార్చే ఎలక్షన్లు కాదు కదా, ఎందుకంత ఇబ్బంది పడుతుంది. అదే అంటున్నా, మరి డిపాజిట్ పోద్ది కదా అంటున్నా. గౌరవప్రదమైన పక్కన పెట్టండి. పోయినసారి కూడా డిపాజిట్ రాలేదు రగన్న, ఎందుకంత లొల్లి పెడతారు? 2023లో జరిగిన ఎన్నికలలో కూడా మాకు డిపాజిట్ రాలేదు జూబ్లీ హిల్స్ లో. ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పేది ఏంది? రేపు ఖైరతాబాద్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుద్ది అంటారు ఒకవేళ బై ఎలక్షన్. నేను ఇట్లా మోకాలకి బోడిగుండుకు లెంక పెట్టేటువంటి కార్యక్రమం ఉండద్దు దయచేసి. నేను 3 సార్లు చెప్పిన ఇప్పటికి మీకు, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి మధ్యలో పొత్తు పొంతన సారూపేత ఉండదు. మీరు రాసిస్తారా రేపు దానం నాగేందర్ ఆడ పోటీ చేస్తాడని? ఆల్మోస్ట్ ఆయన నేనే పోటీ చేస్తా అని చెప్తున్నాడు కదా. మీరు రాసిస్తారా అంటే? రాసి ఇవ్వడం ఎట్లుంటది? మరి ఆయన చెప్తున్నాడు పోటీ చేస్తా అని. ఆయన క్యాండిడేట్ నీ ముంగట అట్లా చెప్తున్నాడు, బయట ఇంకొక రకంగా చెప్తున్నారు. అట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయన్న. నేను అందుకనే ఏమంటున్నా, రేపు ఏమైతే అనే దాని గురించి ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకన్నా? రేపు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, రాసుకుందాం, ఒప్పందం కూడా చేసుకుందాం. రైట్, ఒప్పందం కూడా చేసుకుందాం. మీరు రాసిస్తారా? రాసిస్తా. బాండ్ పేపర్ 100% రాసిస్తా. బాండ్ పేపర్ 100 రూపాయల బాండ్ పేపర్ తెప్పించి అంతేనా? 100% రాసిస్తా. మీరేమన్నా ఛాలెంజ్లు చేస్తారా? ఇప్పుడు ఒక ఆయన గడ్డాలు పెంచుకుంటా, నేను కట్ చేయను, నేను అంత పెద్దోని కాదు, వాళ్ళలాగా పెద్ద పెద్ద ప్రమాణాలు చేయలేను. కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా కార్యకర్తలు ఖచ్చితంగా దానికోసం పనిచేస్తారని అయితే నేను నీకు వాదా ఇస్తా. నా మాట మీద నీకు విశ్వాసం లేదంటే బాండ్ పేపర్ కూడా రాసిచ్చిపోతాను. ఆల్టర్నేట్ ఎవరు మీకు ఇప్పుడు? మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ మేమే ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు, కొట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా నేను ఎందుకు కంటోన్మెంట్లో గెలిచిరు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటా? జూబ్లీ హిల్స్లో అంత పైసలు ఖర్చు పెట్టుకొని అన్ని చేసి ఓడిపోయినందుకు ఆల్టర్నేటా? ఎందుకు ఆల్టర్నేట్ వాళ్ళు? ఎందుకు వేయాలి టీఆర్ఎస్కి? మేము చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వస్తూ ఉన్నాం, ఏమని? కేంద్రమే నిధులు ఇస్తుంది పంచాయతీలకి, కేంద్రమే ప్రతి పైస ఇస్తుంది. ఆఖరికి మీరు ఊర్లో పెట్టిన పల్లె ప్రకృతి వనం పైసలు మాయి, మీరు కట్టిన శ్మశాన వాటిక పైసలు మాయి, మీరు ఊర్లలో నాటిన మొక్కల పైసలు మాయి, మొక్కల చుట్టూ పెట్టిన ట్రీ గార్డ్ పైసలు కూడా మాయి అని నేను చెప్పిన. టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఎదురుదాడి చేసిరు తప్ప కేంద్రం ఏం లేదు పాత్ర. మొత్తం మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసి ఆ పైసలు తీసుకొని వచ్చి చేసిండు అని చెప్పారు. మొన్న నేను ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు మాట్లాడారు. వాళ్ళ సర్పంచులకు సన్మానం చేస్తూ వారు మాట్లాడినారు. ఏం చెప్పిండ్రు? 185% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, మంత్రులతో సంబంధం లేదని నేను చెప్తే రఘునందన్ రావుగా బీజేపీ లీడర్గా చెప్పినని మీరు అనుకోవచ్చు. హరీష్ రావు గారు వాళ్ళ గెలిచిన సర్పంచులకి సన్మానం చేస్తూ ఆ సన్మాన సభలో చెప్పారు, మీరు ఎవరికి భయపడకండి, మీకు వచ్చే ప్రతి పైసా కేంద్రం నుంచే వస్తుంది, ధైర్యంగా ఉండండి, 185 రూపాయలు కేంద్రమే ఇస్తుంది మనకు అని చెప్పిండు. మరి అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు గారు అనేటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఏం చెప్పారు? మొత్తం మామనే ఇస్తున్నాడు, అసలు ఎక్కడన్నా శ్మశానం కట్టిర్రా దేశంలో? ఏ రాష్ట్రంలోనే శ్మశానం కట్టిర్రా? ఏ దేశంలోనే చెట్లు పెట్టిర్రా? మొత్తం మేమే చేస్తున్నాం, పైసలన్నీ మాయి, మోడీ గిడి జాంతానయ్య అని మాట్లాడారు. అప్పటికి ఇప్పటికి అధికారం పోయిన 2 ఏళ్ళకి రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నారా లేరా టీఆర్ఎస్ వాళ్ళు? ఏం చేయాలి ఇప్పుడు? పంచాయతీ సర్పంచ్లకు ఇప్పుడు అర్థమవుతుంది, ఓటర్లకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అరే మొత్తం పైసలు ఢిల్లీకి వెళ్ళి అవుతాయట కదా బిడ్డ, అసలు వాళ్ళనే వేసుకుంటే అయిపోతుంటుండే అనే ఆలోచనకు వస్తున్నారు ఇప్పుడు. అందుకని మార్పు అనేది వస్తుంది, కొంచెం ఆలస్యం, కొంచెం స్లో. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నా నేను రేపటి నుంచి నేనే అని మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఎన్ని రోజులైందన్న పెట్టి? వారం రోజులు అవుతుందేమో. ఇంకెన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. మరి మరొక మాట అన్నారు కదా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మరొక మాట అన్నారు. బాధ్యతగా మనం కూడా ఎదురు చూద్దాం ఒక 4 రోజులు. అంటే భవిష్యత్తు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందని మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి. బీఆర్ఎస్, వాట్ అబౌట్ బీఆర్ఎస్? కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వారు లేరు, నడవలేరు, తిరగలేరు, రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయి.
మీరు ఆలోచించాల్సింది రఘునందన్ మాటలు కాదు ఆలోచించాల్సింది, కవిత గారి మాటల గురించి ఆలోచించుర్రి, కవిత చెప్తున్నటువంటి నిత్య సత్యాల గురించి ఆలోచించుకుని ఏమవుతుంది కవిత ఏం వాళ్ళకి టీఆర్ఎస్కి ఏం ఇదైతే లేదనుకుంటున్నారా మీరు? ప్రజలలో ఏం జరగాలో జరుగుతుంది చర్చ. అంత చర్చ జరిగిన తర్వాత టీఆర్ఎస్కి ఎందుకు అవకాశం ఇస్తారు? ఇంకా పంచాయతీ ఏడొచ్చింది, దోసుకున్నాయి దాచుకున్నాయని పంచుకునే కానీ కదా పంచాయతీ అంతా. ఈ మాత్రం అర్థం కదా తెలంగాణ వాళ్ళకి? కవిత పంచాయతీ ఈ దాచుకున్న వాటాల దగ్గరనే కవిత పంచాయతీ. మరి ఇంకా అంతకంటే ఎక్కువ ఏం పంచాయతీ కనబడుతుంది చెప్పు? ఏం కనబడుతుంది మీకు? ఆ పక్క రాష్ట్రంలో ఒక చెల్లె అట్లే తిరుగుతుంది. దేనికోసం తిరుగుతుంది ఆ చెల్లె? ఈ చెల్లె కూడా వాటి కోసమే తిరుగుతుంది. అధికారంలో వాటా కావాలి, ఆస్తులలో వాటా కావాలి. లెక్కలు తెలిసి ఉంటాయి కదా? నాకేం తెలియదు. ఇక్కడ కొంత కమ్యూనిటీ, నేను వాళ్ళ చార్టర్డ్ అకౌంటెంట్ని కాదు, అడ్వకేట్ని కాదు, చిన్న కమ్యూనిటీ కదా. పైసలు తెలవాలంటే, పైసల గురించి తెలవాలంటే అయితే చార్టర్డ్ అకౌంటెంట్లకు తెలుస్తాయి, లేకపోతే వకీళ్ళకి తెలుస్తాయి. జర్నలిస్టులు ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి కాబట్టి ఒక మాట అంటాం, దానికి ఏదో కౌంటర్ వస్తుంది. కమ్యూనిటీ దగ్గర ఫ్యామిలీ కాబట్టి, రిలేషన్ కాబట్టి నాకు చెప్తుంటారు కదా, పలానా దగ్గర 100 ఎకరాల నుంచి ఆ గొడవ నడుస్తుందనో. ఇంకో 100 అనేది తక్కువ, నువ్వు 100 గురించి మాట్లాడకు. వేలలో ఎకరాలలో ఉంటే వాళ్ళకి ఆస్తులు చాలా సంపాదించుకున్నారు. నేను కాదు, ప్రపంచం అంతా తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు వాటాల కొట్లాట సెట్ అయితే కవిత సైలెంట్ అయిపోద్దా? చూడు అడుగురు, ఈ ప్రశ్న కవిత అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తాను. ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ఆమె, అడిగినాం కానీ. ఓపిక ఉండరు కొంతకాలం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కవిత చెప్పులు నేను దొడుకొని మాట్లాడలేను కదా. ఏం జరుగుతున్నది ఇంతకీ? అంటే అంటే కేసీఆర్ బయటకి ఎందుకు వస్తలేడు అంటే రానివ్వట్లేదా వీళ్ళు? ఏమైనా తనే ఒకటి కొంతవరకు ఆరోగ్యం బాగాలేదు అనేది డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట మీడియాలో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. హరీష్ గారి ఫాదర్ చనిపోయినప్పుడు వారు వచ్చినప్పుడు చూసిన ఫోటోలు వీడియోలు చూస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది అనేది మనందరికీ స్పష్టంగా కనబడుతుంది. రెండు కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కలహాలు బహుశా వారిని సమాజానికి ఏం చెప్పాలనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నాయి. ఊరందరికి శకునం చెప్పి బలి పోయి కుడిదిలో పడ్డట్టు ఉంది ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి. ఎవరి ఫ్యూచర్ ఏందనేది బల్లి చెప్తుందా ఉంటారు. ఇలా బల్లికే బల్లే పోయి కుడిదిలో పడ్డది. ఇప్పుడు అది ఎవరికి జ్యోతిష్యం చెప్పాలి, ఏమని చెప్పాలి? అదే నేను అనుకుంటున్నా. మీరు అన్నారు కదా, బాగా దగ్గర నుంచి చూసి ఉంటారు, కమ్యూనిటీ, కులము, చుట్టము ఏదో కలుపుదామని చూసిరు కదా మీరు. వాటి అన్నింటిలో చెప్పిన అవుట్కమ్ ఏంటంటే ఊరందరికి శకునం చెప్పి బల్లి పోయి కుడిదిలో పడ్డది. ఇవాళ కేసీఆర్ గారి పరిస్థితి అది. ఊరందరికి పంచాయతీలు చెప్పి పెద్ద ఆయన నిన్నటిదాకా. ఇలా కుటుంబంలో పంచాయతీ తెలుసుకోలేకపోతున్నాడు, కొడుకు బిడ్డ మధ్యలో పంచాయతీ తేల్చలేకపోతున్నాడు, అల్లుడు బిడ్డ మధ్యలో పంచాయతీ దింపలేకపోతున్నాడు. సో ఎవరికైనా మానసికంగా ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తికి ఎవడైనా అంటాడే నాకేం చెప్తున్నావు పోయి నీ బిడ్డకి చెప్పు అంటాడు. పల్లెటూరు కాడ జనం ఏమంటారు? ఎవరైనా టీఆర్ఎస్ పోయి మీ సార్కి చెప్పుకోవాలి, బిడ్డ సంగతి చూసుకోమని అంటారు. అరే బిడ్డను కొడుకునే కంట్రోల్ చేసుకోలేదు, ఈయన రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడనే ప్రశ్న వస్తుందా రాదా? సో అక్కడ టీఆర్ఎస్ ఇబ్బంది పడుతుంది, టీఆర్ఎస్ ఫేడ్ అవుట్ అవుతుంది. టీఆర్ఎస్లో ఉండే గ్రూప్ తగాదాల వాళ్ళని ఒకరికొకరిని కలుపుకొని ఇవ్వలేవు. ఇదంతా అల్టిమేట్గా ఏముంటుంది? మావో అనుకుంటా కమ్యూనిస్ట్ ఉద్యమం నడిపినప్పుడు మావో చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకని నేను ఆ చెల్లెగొట్లాడినా ఈ చెల్లెగొట్లాడినా గవిటికే లింక్ ఉంటుంది ఎన్నో అనేది నా ఆలోచన అంతే. సో కవిత ఎంతవరకు ఆమె లైన్ ఉండే అవకాశం ఉంది, అంటే ఆమె గ్రోత్ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఆమె పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతాను ఖచ్చితంగా అంటున్నాను. నేను జ్యోతిష్కుని కాదు, బట్ కవిత కూడా స్టార్ట్ అయినప్పుడు నేను ఒక మాట చెప్పిన, కవిత పార్టీ పెడుతుంది అని చెప్పిన, అది జరుగుతుంది. ముఖ్యమంత్రి కావాలంటే పార్టీ పెట్టకుండా ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? అంతే కదా. రఘునందన్కి ఏం తెలుసు, ఎట్లా మాట్లాడిండో అంటారు. అంటే కామన్ సెన్స్ అది. 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, డే టు డే రాజకీయాలు ఏం జరుగుతున్నాయో ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? సరే, ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాల వ్యక్తులకు ఉండి ఉంటాయి. కొంచెం దగ్గరగా కుటుంబాన్ని చూసిన వ్యక్తిగా, ఆమె అంబిషన్స్ నాకు తెలిసిన వ్యక్తిగా నేను చెప్పినాను ఆమె కొత్త పార్టీ పెడుతుందో అని చెప్పిన. 25లో పెడుతుందా, 26లో పెడుతుందా, 29లో ఎన్నికల కంటే ముందు పెడుతుందా, వెయిట్ అండ్ సీ అంతే ఏముంటుంది. సో మీరు ఇప్పుడు ఒకటే ఫ్యామిలీ కాబట్టి జనరల్గా ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది అక్కడ, నేను వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళ దోపిడిలో, వాళ్ళ ఆస్తిలో, వాళ్ళ అధికారంలో నాకు వాటా లేదు, వాళ్ళతో నాకు ఎట్లాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. అంటే బయటకు వచ్చిన తర్వాత మరి అన్న మీతో మాట్లాడలేదా? ఏమి లేదు. అంతేలే, అంటే ముందు నుంచి మీకు అంత దగ్గర సంబంధాలు ఏం లేవు మాకు. ఓకే. అంటే అక్కడి నుంచి బయటకు వచ్చింది కదా, కేసీఆర్ హోల్డ్ నుంచి బయటకు వచ్చింది కదా, లేదు ఇంకా కేసీఆర్ హోల్డ్ మాట్లాడాలనుకుంది, మాట్లాడుకుంటూ పోతుంది కదా. ఇప్పుడు నాతో ఏం అవసరం ఉంటుంది కవిత గారికి? ఏం అవసరం? ఇప్పుడు అందరు నాయకులను కలిసే ప్రయత్నం చేస్తుంది కదా ఆమె. మమ్మల్ని అయితే కలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మేమే ఆమెను జైల్లో పెట్టినామని బాగా కోపం మీద ఉందనే చాలా మంది చెప్తుంటారు కాబట్టి, మేము ఇన్ ద సెన్స్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిర్రు ఇదంతా అని ఆమెకి ఏదో కోపం ఉండి ఉంటుంది కాబట్టి బహుశా అందరినీ కలుస్తుంది కావచ్చు, కానీ మమ్మల్ని కలవదనే మేము అనుకుంటున్నాం. నిన్న అసెంబ్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిండు.
సో ఆయన వెనకాల ఉన్న కేటీఆర్ పక్కన కౌశిక్ రెడ్డి వీళ్ళు లేచి నిలబడలేదని సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ నడుస్తున్నది. మీకు ఎట్లా అనిపించింది ఆ సీన్? అన్న వ్యక్తుల వ్యక్తిగత సంస్కారం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రగన్న. ఇప్పుడు నువ్వు నాకు మార్కెట్లో ఎక్కడో ఎదురైనావు, రగన్న బాగున్నావు అంటే అది నా సంస్కారం. నేను బాగున్నావు అని పలకరిస్తుంటే ముఖం తిప్పుకొని పోవడం నీ సంస్కారం. ఇక దానికి ఎవడేం చేస్తాడు? నేను నేను దొరకబట్టారే నమస్తే ఎందుకు పెడతలేవరా అని కొట్లాడాలన్నా? అంత దిగజారిపోవాలన్నా నేను? నాకైతే అవసరం లేదని అనుకుంటాను. అది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు నీ బిహేవియర్ ఎట్లుంది అనేది ప్రపంచం అంతా చూస్తుంటుంది. అది నిండు శాసనసభ. ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలనేది వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళంతా 5-6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కదా, నేనెంత ఒకసారి గెలిచినోని కదా. వాళ్ళు 179 ఓట్లతోటి వాళ్ళు గెలిస్తే 1700 ఓట్లతోటి గెలిచినోని కదా నేను. నాకు అంత తెలుస్తుంది అరగా. వాళ్ళు పెద్ద సంస్కారవంతులు, అమెరికాలో చదువుకున్నారు, మనం చిన్నలు పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చినాం. మీకు నమ్మకం ఉందా? అంటే అంటే నమ్మకం మీన్స్ మీకేమైనా అంటే బయట ఒక చర్చ కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ ఫ్యాన్స్ కేటీఆర్ ఖచ్చితంగా ఒక పెద్ద లీడర్ ఒక ముఖ్యమంత్రి అయ్యే ఇది ఉన్నది అనే ఏమన్నా ఒక 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 కోణంలో ఆయన కనిపిస్తున్నదా? మనిషి ఆశాజీవి కదన్న, ఆశపడుతున్నాడు. ఆయన తప్పేముంది? రాజకీయ వారసత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ దిశలో ఉందా అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ ఆశించిన రీతి లోపల వాళ్ళ పార్టీ కానీ, వాళ్ళ క్యాడర్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆయనకు సహకరిస్తున్నట్టు నేనైతే అనుకోవట్లేదు. కుటుంబ సభ్యులే సహకరించట్లేదా? కుటుంబ సభ్యులు ఇన్ ద సెన్స్ చెల్లె ఒదిక్కుపోతుంది, బావ ఒదిక్కుపోతున్నాడు, నాయన ఏమంటుండో తెలియదు, పక్కన సంతానం ఏమంటుండో తెలియదు. ఇన్ని దుష్ట శక్తుల నడుమ ఆయన నడుస్తుంటే ఏమైతే నలుగురు 4 దిక్కులకి వెళ్ళి చక్రబంధనం చేసినాక ఆయనకి ఏం తెలుస్తుంది? ఇంతకు హరీష్ ఈక్వేషన్ ఏముంటుందో అసలు ఆయన ప్లాన్ అంటే ఏ దిశగా ముందుకెళ్తాడు? ఆయన మౌనంగా ఉన్నారు. వారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల్ని గమనిస్తూ ఉన్నారు. 100 సార్లు చెప్పినాడు, అంత ఇంటర్వ్యూలలో చెప్పినాడు, నేను టీఆర్ఎస్ లోంచి బయటికి వెళ్ళాను, నేను పుట్టింది ఇందులోనే, పెరిగింది ఇందులోనే, చివరిదాకా ఇందులోనే ఉంటా అని చెప్పినారు. సరే, ఇప్పుడైతే వారు ఎక్కడేం మాట్లాడతలేరు. ఎప్పుడు మీలాంటి మిత్రులు ఎవరు అడిగినా వారి నుంచి వచ్చే సమాధానం ఒకటే, నేను టీఆర్ఎస్ లోనే ఉంటా. ఇంతకుముందు 100 సార్లు మీకు తెలుస్తుంది కొంచెం లైన్ జోసి అని చెప్తుంటారు కదా మీరు అప్పుడప్పుడు. వారైతే పార్టీ లైన్లో ఉన్నట్టే కనబడుతుంది. అంతేనా? December 31 ఇవాళ ఏం సెలబ్రేషన్స్? ఇవాళ April 1 కాదు కదా, April 1 కాదు కదా, December 31 ఏం సెలబ్రేషన్స్? ఏం లేదు, ప్రశాంతంగా. మీరు జనరల్గా మీ లైఫ్లో మీరు ఏం చేస్తుంటారు? మంచిదని ప్రశాంతంగా పడుకుంటారు. అంతేనా? పార్టీలో అట్లాంటివి ఏమి ఫ్రెండ్స్? నాకేం మంది అలవాట్లేదు, తాగుడు తినడం అలవాట్లేవు. నేను పోతే వేరే వాళ్ళకి భారంలా ఉంటుంది తప్ప నేనేం ఉపయోగపడేది కాదు. అందుకని నేను ఎవరి కంపెనీ ఇవ్వరా అట్లీస్ట్ అడుగున్న స్టఫ్ అన్న? అట్లా అంత అలవాట్లు నాకు లేవు బేసికల్గా. ఆ అవసరం అంతకంటే లేదు. నాకున్న ప్రస్తుత పరిస్థితులు, నాకున్నటువంటి పని ఒత్తిడి, నాకున్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్లలో నేను పోయి తాగి తిని డాన్సులు చేసే స్థితిలో లేను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేవు, రేపు కొత్తగా కూడా నేర్చుకునేది ఏం లేదు. సో ఇప్పుడు March 31 మావోయిస్టులను లేకుండా చేస్తామన్నది ఒక స్టేట్మెంట్, అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్. సో మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే ఈ లైన్ ఈక్వేషన్ అనేది తెలంగాణ లాంటి రాష్ట్రంలో అంటే ఏ దిశగా ముందుకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీ పార్టీ వైపు నుంచి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదో మామూలు వాళ్ళు అంటే చేతగానోళ్ళు ఏదో రాజకీయంగా మైక్ల ముందుకు వచ్చి మాట్లాడిపోయేటోళ్ళు కాదు. చేస్తామని చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రామ మందిరం కడతామంటే నీలాంటి వాళ్ళు ఊకందరు. వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రామ మందిరం కడతామని చెప్తారు. ఆ రామ మందిరం కట్టేది లేదు, సచ్చేది లేదు అందరూ. అందులో కొందరు మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అనుమానం ఉంటుండే, వీళ్ళు కడతారంటవా చేస్తారా అని. కట్టిరా కట్టలేదా మీకు తెలియదు. అది ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 100% వాళ్ళ నోట్లకి ఏది వస్తే అది చేసి చూపెడతారు. అంత బాధ్యతగా మాట్లాడతారు, అంత బాధ్యతగా పనిచేస్తారు. కాబట్టి ఎరాడికేషన్ ఆఫ్ నక్సల్స్ని గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, ఎందుకు చేసినాయి, ఎందుకు ప్రయత్నాలు చేయలేదు నాకు తెలియదు. బట్ ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఒక నిర్ణయం తీసుకుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో March 31, 2020 వరకల్లా ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరేస్తాం, అంతం చేస్తామని చాలా స్పష్టంగా వాళ్ళు అడుగులేస్తారు. ఆ దిశగానే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని ముందుకు పోతుంది. 100% సక్సెస్ అవుతారనడంలో నాకు సందేహం లేదు. ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా Article 317 రద్దు చేయనీయం, దేశంలో రక్తం ఏర్లై పారుతుందని చాలా మంది మాట్లాడారు. ఒకరే మోడీ గారు ఉన్నారు, ఒకరే మోడీ గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉన్నారు. Article 370 రద్దు అయింది, ఆడికెళ్ళి రాళ్ళేసే కార్యక్రమం కూడా బంద్ అయింది. 100% ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం. దేశ హితం కోసం, ప్రజల హితం కోసం, ప్రజలు ప్రశాంతంగా ఉండడం కోసం ఏం అవసరమో అవసరమైతే వాళ్ళు త్యాగం చేసైనా దేశ హితం కోసం, ప్రజల హితం కోసం పనిచేస్తారు. వాళ్ళు చెప్పారంటే చేస్తారు రగన్న, దాంట్లో ఎవరికి ఏం డౌట్ ఉండదు. అది తెలంగాణ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, ఇంకా బీహార్ అయినా, ఏడైనా సరే భారత ప్రభుత్వ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్లో వాళ్ళు ఏం చేస్తామని చెప్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కొంతమంది అంటున్నమాట నక్సలైట్లని మీరు నిర్మూలించగలుగుతారేమో కానీ
ఆ భావజాలం ఏదైతే ఉందో ప్రజల కోసం పనిచేయడం అనే భావజాలం, ఆదివాసీలని రక్షించాలి అనే ఆలోచన, వీటన్నింటిని నిర్మూలించలేదు కదా, నిర్మూలించలేరు కదా. నేను నక్సలిజం అంటే ఒక ప్రశ్న, ఒక 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 విప్లవము. సో ఈ కోణంలో కొంతమంది చూస్తున్నారు. ఆ నక్సలిజం పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, నక్సలిజం పుట్టినప్పుడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఈరోజు ఇంకా ఉన్నాయని నేను అనుకుంటలేను. దొర ఏందిరో దొర పీకుడు ఏందిరో అన్న కాడికి వెళ్ళి ఇలా దొరెవరు దొంగ ఎవరు అనేది ఏం తెలియదు, ఏ కులం లేదు, ఏం లేదు. దేశమంతా ఒక వసుదైక కుటుంబంగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ఏముంది, ఇంకా ఏముంది? ఇప్పుడు అనగదొక్కుడు కార్యక్రమం ఏడుంది? ఎవరు అనగదొక్కుతున్నారు? నక్సలిజం అనేది ప్రశ్నించడానికి పుట్టిందో నువ్వు ప్రశ్నించడం ఎప్పుడు వస్తుంది? నువ్వు నన్ను అనగదొక్కితే నేను ఎదురు తిరిగి నిన్ను అడగాలి. అనగదొక్కుడు అనే కార్యక్రమం లేకపోయినాక అందరినీ బాగుంచాలనే కార్యక్రమంలో, అభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయాలని ముందుకు పోతున్నప్పుడు ఏదో పనికిరాని అరిగిపోయిన రికార్డులు పట్టుకొని ఇది గిరిజనులకు వ్యతిరేకం, ఇది వాళ్ళకు వ్యతిరేకం, ఇది కార్పొరేట్ కంపెనీలు నడిపేటిది. అరే ప్రపంచంలో అన్ని దేశాలలో ఆ పదాలు ఆల్మోస్ట్ పనికి రాకుండా పోయినాక ఇంకా మీరు అల్లగవే బూర్జువా పార్టీలు. ఇప్పుడు అడవిని మొత్తం ఆదివాసీలందరినీ తరలించి అడవినంతా కార్పొరేట్లకి అప్పగించే అంటే కుట్రలో భాగం అన్నది. నక్సలైట్లు నేరేస్తే అడవి వేరే వాళ్ళు గుంజుకుంటురా? అడవిలో రోడ్లు వేస్తలేదా ప్రభుత్వం? అడవిలో సెల్ ఫోన్ టవర్లు పెడతలేదా? అడవిలో ప్రాజెక్టులు కట్టాలనుకున్న దగ్గర కడతలేరా? ఏంది గుంజుకోవడం అంటే? ఏంది 170 చట్టం ఈ దేశంలో అమల్లో ఉన్న తర్వాత ఏం గుంజుకుంటున్నారు? భూముల్ని ఎవరు గుంజుకుంటున్నారు? ఎందుకు ఆదివాసీలకు ఏం అందకుండా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? 55 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలను ఎందుకు డెవలప్ చేయలేకపోయినరు? ఏం చేసిండ్రు? ఆదివాసీల కోసం నిజంగా జరిగితే జల్ జంగల్ జమీన్ అని అడిగిరు వాళ్ళు. జల్ జంగల్ జమీన్ కోసం ఏం చేసిర్రు? మేము కదా బిర్సా ముండా గారిని దేవుడిగా గుర్తించి ప్రపంచానికంతా బిర్సా ముండా గురించి చెప్పి ఆదివాసీల కోసం ఏకలవ్య పాఠశాలలు పెట్టినాం కదా, 700 పాఠశాలలు పెడుతున్నాం. ఏం చేయాలి? రోడ్లు వేస్తున్నాం, టవర్లు వేస్తామన్నాం, సెల్ ఫోన్లు ఇస్తున్నాం, చదివిపిస్తున్నాం, మంచి బట్టలు కట్టుకోవాలనడానికి వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాం, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం. ఏది మంచి ఏది చెడు అనేది నేర్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకా ప్రశ్నించే ప్రశ్న ఎందుకు వస్తుంది? 3 పూటలు అన్నం పెట్టడానికి వాళ్ళకి మార్గాల్ని కల్పిస్తున్నప్పుడు ప్రశ్న ఏందన్నా? మీ సిద్ధాంతం ఏంది? రోడ్లు వేయద్దా? గిరిజనులు చదువుకోవద్దా? ఏకలవ్య పాఠశాలలు గిరిజనులకు చదువు రావద్దా? గిరిజనులు బయట ప్రపంచాన్ని చూడొద్దా? సెల్ ఫోన్ గిరిజనులకు అందుబాటులోకి రావద్దంటున్నారా ఎవరైనా? మరి అవే కదా, రోడ్ వేస్తే వేల్చేస్తారు. రోడ్ వేస్తే వేల్చేస్తారు మీరు. రోడ్ వేస్తే వేల్చిరు ఛత్తీస్గఢ్లో, బస్తర్ జిల్లాలలో కాన్వాయిలు వేల్చేద్దరు. అంటే రోడ్ వేయకుండా భయపెట్టి కాంట్రాక్టర్ మారిపోవాలి, కాంట్రాక్టర్లు వేల్చి బెదిరియాలి. ఈజ్ ఇట్ కాల్డ్ ద గ్రోత్? ఈజ్ ఇట్ కాల్డ్ ద డెవలప్మెంట్? పిల్లలకి చదువు చెప్పాలని ఒక స్కూల్ కట్టాలనుకుంటారు, స్కూల్ అని వేల్చేస్తారు. అది కరెక్టా? నువ్వు ఒక్కనే చదువుకోవాలని, నువ్వు ఒక్కనే తెలివికలను ఉండాలని చుట్టూన్న సమాజం అంతా వెనుకబడ్డట్టు ఉండాలా? ఇదేం కోరిక? పిచ్చి కోరిక. ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, అడవిని మేమేం చేయట్లేదు, ఆదివాసీలు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళే ఉంటారు, స్కూల్స్ పెడతారు, 100% అడవిలాగే ఉంచుతామనే ఒక లైన్ మీ వైపు నుంచి వస్తలేదన్నది వాళ్ళు అడుగుతున్నారు. నువ్వెవరు అంటున్నా అడిగేందుకు? నేను ఎక్కడైనా 10 ఎకరాలు అడవి కొట్టేసి దాన్ని ఓపెన్ ప్రాంతంగా చేసిన సంఘటన ఉంటే చూపెట్టి నాకు చూపెట్టి ఉంటున్నా. నేనెందుకు సంజాయిషి ఇవ్వాలి నీకు? అడవులలోంచి గోండుల్ని, కోయల్ని, లేదా లంబాడాల్ని, లేదా గిరిజనులని తరలించిర్రు. మీకు పిచ్చి అంబానీకి ఇస్తారు, ఆదానికి ఇస్తారు, రిలయన్స్ వానికి ఇస్తారు. నువ్వెవరి కింద పనిచేస్తున్నావు? నువ్వు కొనుక్కునే చెప్పులేంది, నువ్వు కొనుక్కునే అంగేంది, నువ్వు తొడిగిన జీన్ పాయింట్ ఏంది? కార్పొరేట్ కంపెనీలు తయారు చేసినాయి కాదా? నువ్వేమైనా చేనేత వస్త్రాలు వేసుకొని జనం ముందుకు వస్తున్నావా? ముచ్చట చెప్పమంటే మస్తు చెప్తారు మీరంతా. సూడో ఇంటెలెక్చువల్స్ అంతా కూర్చొని టీవీలలో కూర్చొని మంది కొంపలు కూలాలి, మనం మాత్రం మంచిగా ఉండాలి. ఇదేం నక్సలిజం? ఇదే నక్సలిజం అంటున్నా. ఈ మేధావులంతా ఏదైనా ఒక ఊరును దత్తత తీసుకురా, ఒక ఊర్లో స్కూల్ కట్టిర్రా. పోనీ ఈ మేధావుల పిల్లలు ఏమో నీ దేశంలో నీ దేశం కోసం పనిచేస్తురా? ఏ ఒక్క మేధావి పిల్లలు ఈ దేశంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న 55 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్. ఆదివాసుల జీవితాలు 55 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్. వాళ్ళైనా సరే సూడో ఇంటెలెక్చువల్స్ ని పెంచిపోసింది కాంగ్రెస్. యూనివర్సిటీ అన్నారు, ఇంకోటి అన్నారు. సింపుల్ అంతే కదా. రాజ్యం ఏదైనా కావచ్చు. ఏమన్నా మీరు ఖగార్ అన్నారు, వాళ్ళు గ్రీన్ హంట్. ఛత్తీస్గఢ్లో గతంలో గిరిజనులు ఎట్లున్నారు, ఇప్పుడు గిరిజనులు ఎట్లున్నారో చూద్దాం పాండ్రి. మీ బుర్రలలో ఉన్న మట్టిని పక్కకు పెట్టేసి నిజంగా రండి, మనుషుల్లాగా రండి. మనుషుల్లాగా వచ్చాడు మానవత్వంతో ఆలోచించుర్రి. గిరిజనులను తీసేసిరు అడవిలోంచి. ఏ ఊర్లో తీసేసిరు? ఒక ఊరు ఎప్పుడు కన్నా నేను వస్తాను నీతో పట్టుపా. సోకాళ్ళ మేధావులందరినీ తోలుకొని రాను, నేను ఒక్కనే వస్తాపా. పోదాంపా ఛత్తీస్గఢ్కి, బస్తర్ అడవులకు పోదాంపా, ఏడుకోదాం, నల్లమల అడవులకు పోదాంపా. ఎవరిని ఖాళీ చేయించారు? మీరు ప్రజలలో ఒక భ్రమని అంతా పహలాయించే కార్యక్రమం పెట్టుకున్నారు. మీరు అడవి చూసి డెడ్ లైన్ దేనికి? ఏదైనా పని చేయాలనుకుంటే డెడ్ లైన్ పెట్టుకొని పని చేస్తారు. లేకపోతే బాధ్యత రహితంగా అట్లే పోతూనే ఉంటుంది. నక్సల్స్ని ఏరేస్తాం ఒక ముఖ్యమంత్రి చెప్తాడు. ఎప్పుడు ఏరేస్తాడు?
వాళ్ళ ముఖ్యమంత్రి చచ్చిపోయిండు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ చచ్చిపోయిండు, 30 మంది నాయకులు చచ్చిపోయారు బాంబులు బ్లాస్ట్ చేస్తే, ఎందుకేరేయలేదు? తీవ్రవాదాన్ని ఏరేస్తాం, ఏడేరేసిర్రు. ఇప్పుడు మీరు బిర్సా ముండాకు దండలేస్తున్నారు, హిడ్మాని కూడా అదే స్థాయిలో మాట్లాడితే, ఆయన గురించి మాట్లాడితే లోపలేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అంటున్నారు. నువ్వు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తావు, ఖచ్చితంగా అంబేద్కర్ గారిని గౌరవిస్తావు. రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఓకే, అంబేద్కర్ గారు ఏం చెప్పారు? తుపాకులు పట్టుకొని రాజ్యం మీద తిరుగుబాటు చేయమని చెప్పారా? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎక్కడన్నా రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని ప్రజలందరూ తిరుగుబాటు చేసి రాజ్యాన్ని కూల్చేయమని చెప్పారు? చెప్పలే. ఏం చెప్పిండు? గిరిజనునికైనా గదే ఓటు, రఘునందన్ రావుకైనా గదే ఓటు, అంబానీకైనా గదే ఓటు అనే ఓటు హక్కును కల్పించిండు. నీకు నచ్చలే ప్రభుత్వం, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని దించి నీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకో. అది చేయడం చేత కాకుండా తుపాకులు పట్టిరి, రఘునందన్ నచ్చలేదు కాల్చిపారేయండి. వాట్ ఈస్ దిస్? నీకెక్కడిది అధికారం? ఎట్లా చంపుతావు నువ్వు? 100 మందిని ఎట్లా చంపుకుంటూ పోతా ఉంటావు? నువ్వు కూర్చున్న ఆఫీస్ గిన్నె చౌరస్తాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చంపుతారు మారుతి వ్యాన్లో పోతుంటే. ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు అన్న? ఎవరైనా మారుతి వ్యాన్లో పోతారా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ డ్యూటీకి మారుతి వ్యాన్లలో పోతున్నాడు, అన్నిటికంటే చిన్న కారు అది, గన్లో పోతే ఆపి కాల్ చేసిపోతారా సిగ్నల్ కాడ? అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే దొర అంటావు, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే కోవర్ట్ అంటావు. వాట్ ఈస్ దిస్? ఇదేంది? నువ్వే అన్నావు కదా భారత రాజ్యాంగమే నన్ను మాట్లాడమన్నది. మీకు భారత రాజ్యాంగమే మాట్లాడమని చెప్పినావు కదా రఘు ఒక నిమిషం క్రితం. అదే రాజ్యాంగం నాకు మాట్లాడమని చెప్పింది కదా. నేను మాట్లాడితే నాకు కొంత ఎందుకు నొక్కుతావు? ఊర్లోకి వచ్చి నువ్వు నక్సల్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే మేము కోర్టులమని చంపేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక నువ్వు తుపాకీ పట్టుకున్నావు. హిడ్మా గారికి కూడా 10 సార్లు వాళ్ళ పేరెంట్స్ అప్పీల్ చేసి, భారత ప్రభుత్వం అప్పీల్ చేసింది. హిడ్మా గారు రండి, మీరు రేపు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి జనం కోసం కొట్లాడండి అంటున్నాం. నీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఓటుతోటి వచ్చి కొట్లాడు అంటున్నా, తుపాకీతోటి ఎందుకు కొట్లాడు? మేము కూడా అదే అప్పీల్ చేస్తున్నాం. ఎవరికి? మావోయిస్టులకి కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. నీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు మేము మాట్లాడుతున్న నష్టం నాకు కాదు, బయట జరుగుతున్న చర్చని మీ ముందు పెడుతున్నాం. మీరు ఒక లైన్ లో ఉన్నారు, వాళ్ళు ఒక లైన్ లో ఉన్నారు. ఇటు పోలీసుల నుంచి హింస జరుగుతున్నది, మావోయిస్టుల నుంచి హింస జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ ఎప్పుడైనా కలుస్తాయి? వాళ్ళు అంటున్నారు కదా సార్, ఈస్ట్ వెస్ట్ శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని అప్పీల్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి గారు శాంతి చర్చలు చేసిరు. వీళ్ళు అడుగులకు పోయినాక ఏం చేసిరు? 6 నెలలు ఆగిర్రా? ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారా? ఏం చేసిరు చెప్పు? ఎన్నిసార్లు? అంటే నీకు పరిస్థితులు కునారు వెళ్ళిపోతున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు మీరున్నారు కదా, మీ లైఫ్ బతకలేవు అనుకున్న రోజు సరెండర్ అయితేనే ముచ్చటేందో అంటున్నా. ఇప్పుడే సరెండర్ అయి పని చేయరు అంటున్నా. నీ డిమాండ్స్ ఏందో చెప్పు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముందు పెట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు పెట్టు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలేందిరా కానీ? భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు, చర్చలు జరపమని సోకాళ్ళు సొల్లు ముచ్చట్లు చెప్పేటోళ్ళు వాళ్ళని తుపాకులు ఇడిచిపెట్టమని ఎందుకు చెప్తలేరు? జనశ్రీవన్ స్రవంతిలోకి రమ్మని ఎందుకు చెప్తలేరు? అంటే నీ ఆలోచన తప్పు, నీ బుద్ధి తప్పు. నీకు చేతగానప్పుడు నీకు ప్రభుత్వం నేను షెల్టర్ ఇవ్వాలి. నీకు చేతనైతే నువ్వు మళ్ళీ తుపాకీ పట్టుకొని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కాలుస్తావా? దీనికోసం నేను నీకు సపోర్ట్ చేయాలా? ఎందుకు చేస్తాం? పుట్టిందో రోజు గిట్టేదో ఒక రోజు, గదానికి భయపట్టేది ఎవడు? ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దాని మీనింగ్ ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళతోటే వచ్చింది, ఇలాంటి సోకాళ్ళు మేధావుల నుంచే వచ్చింది. ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో నువ్వు అంటే నీలాంటి జర్నలిస్టులు నన్ను కూడా యాడ్ చేస్తున్నారు. లెక్కేస్తే నువ్వు కూడా వస్తావు. చెప్తున్నా కదా, నాకేం ఇబ్బంది లేకుండా చెప్పండి. ఎందుకో చెప్పండి. నక్సలిజం గొప్పది, హిడ్మా గొప్పోడు, తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళు గొప్పోళ్ళు. ఈ సిద్ధాంతం మాట్లాడమని నాకు ఎక్కడుంది? మీరు మాట్లాడితే రోజు అప్పీల్ ఏం చేస్తున్నా తెలుసా? ఏం చేస్తున్నారు? మావోయిస్టులు ఇంకా అక్కడ ఉండి మీరు పోరాటం చేయడం కష్టమే, మీ ప్రాణాలు పోతున్నాయి, జనజీవన స్రవంతిలోకి రండి. ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, రాజకీయ నాయకులు మెజారిటీ దొంగల్లాగా తయారయ్యారు, దోపిడీదారులాగా తయారయ్యారు. ఒక ఆల్టర్నేట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, రండి అని మేము పిలుపునిస్తున్నాం. ఫస్ట్ రాజకీయ నాయకులు దొంగలని మెజారిటీ అన్నానండి నేను, అందుకే మైనార్టీలో మీరు అనుకోండి, మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? మెజారిటీ రాజకీయ నాయకులు మంచోళ్ళు. ఎట్లా మెజారిటీ రాజకీయ నాయకులు? సిస్టమ్ ఎందుకు ఇట్లా ఉంటది? సిస్టమ్ ఎందుకు ఇట్లా ఉంటది? సిస్టమ్ ఏం చెడిపోలేదు. మీరు చెడిపోయారు, మీరు చెడిపోయారు, మీ ఆలోచన చెడిపోయింది. చెప్పండి. మైకులు పెట్టుకొని తుపాకీ పట్టుకొని కొట్లాడే కరెక్ట్, ఆదివాసీల భూములు గుంజుకుంటారా కరెక్ట్? ఇదేం ఉపన్యాసం? ఆదివాసీల భూములు ఈ దేశంలో ఏడ గుంజుకుంది భారత ప్రభుత్వం చూపెట్టరు అంటున్నా. పోలేదు అయ్యాల మన రాష్ట్రంలో పోదాంపా అంటున్నా. ఊర్లో పోయిందని చెప్పురా కన్నా ఒక ఉదాహరణ చెప్పు, నేను వస్తా అంటున్నా. మీరు అందరు రండి, సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లని పిలుచుకుంటారా, మేధావులని పిలుచుకుంటారా? మీరు అందరు రండి అన్న, నేను ఒక్కరిని వస్తే పలానూరులో పోయింది, ఇగో పలానూరులో మీరు గిరిజనులను తీసేసిర్రు, ఇది భారత ప్రభుత్వం తప్పు చేసింది, ఐ విల్ ఆన్సర్ యూ అంటున్నా. నువ్వు తోలుకపోయినా ప్రభుత్వమే సార్, అది కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ. మీరు ఎందుకు బీజేపీని అనుకుంటున్నారు? 12 ఏళ్ల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉంది మేము.
మార్చి 31 వరకు నక్సల్స్ ఏరిపారేస్తామని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది మా నాయకుడు, మా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను తీసుకోకపోతే ఎవరు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు ఎందుకు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు నీలాంటి వాళ్ళని, ప్రొఫెసర్లను అందరినీ తీసుకొచ్చి ఆ కుర్చీలలో కూర్చోబెట్టి నెలకు లక్షలలో జీతాలు ఇచ్చి వాళ్ళ కొడుకుల్ని మాత్రం అమెరికాలో చదివిమని చెప్పి యూనివర్సిటీలో ఉన్న పోరగాళ్ళని మాత్రం తుపాకులు పట్టుకోరు, నక్సలైట్లు పట్టుకోరు అంటే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అనకపోతే ఏమంటారు? బరాబర్ యువర్ అర్బన్ నక్సలైట్స్. దోస్ హు ఆర్ ఎంకరేజింగ్ ద పీపుల్ టు క్యాచ్ ద వెపన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలైట్స్. వెపన్స్ పట్టుకోమని చెప్పే వాళ్ళని అనండి. నువ్వు టీవీలో ముందుకు వచ్చి తమాషా చేసి టీవీ మైక్ తీసేసిన తర్వాత నక్సలిజానికి సపోర్ట్ చేస్తే యు ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలైట్. ఆఫ్ కోర్స్ చేస్తున్నావు కదా. ఎవరు మీరే? ఎక్కడ? ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడో చెప్పాలి కదా. మైక్ తీయగానే వస్తారు అంటున్నా. ఎక్కడ వస్తారు? అరే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ టీంలు వస్తే ఉంటున్నా. ఖచ్చితంగా నాట్ ఏ పోలీస్ ఆఫీసర్. రఘు ఎవరితో మాట్లాడిండు, ఏం చేసిండు, ఇడ్మా దగ్గరికి పోయి ఏం మాట్లాడిండు, ఇడ్మా తల్లితో ఏం మాట్లాడిండు, తర్వాత ఎవరు వాట్సాప్ పెట్టిరు. నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. పోలీసు వాళ్ళు వస్తారు, తప్పకుండా ఆధారాలు వచ్చిన తర్వాత బరాబర్ వస్తారు. ఈ దేశంలో ప్రొఫెసర్ మీద ఆధారాలు వచ్చినాయి, రాలేదా? ఎన్ఐఏ వస్తుంది, ఎందుకు రాదు? తీసుకుపోలేదా? మీరు ఎంత ఇలాంటి వాళ్ళంతా గొంతి పేమర్చిర్రు, వేగ్గా ఒకరి మీద మాట్లాడుతుంది వేగా. మరి కాకపోతే ఈ దేశంలో ఒక ప్రొఫెసర్ నౌకరీ చేసుకోమని నీకు లక్షల జీతాలు ఇస్తే ఉంటారు. ఏం చేస్తున్నావు? కొంతమంది ఉంటారు. నీ కొడుకుని అమెరికాకు పంపించి చదివించి మిగతా తుపాకులు పట్టుకోమని చెప్తున్నావు. నువ్వో తుపాకి పట్టుకోవడానికి? అరే అప్రిషియేట్ నేను చేస్తా. నీకు సిద్ధాంతం అంతా నచ్చింది కదా, నువ్వే తుపాకి పట్టుకో, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. కానీ నువ్వు బాగుండాలి, నీ ఫ్యామిలీ బాగుండాలి, నువ్వు 3 పూటలు ఏసీలు ఉండాలి, కానీ పక్కింటి పోరాడు మాత్రం పడిపోయి తుపాకి పట్టుకొని సావాలనే కోరిక ఏదైతుందో చూడు, ఇది తప్పు ఆలోచన అంటున్నాం. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీబడి. ఏది నీకే తెలుసా? అన్న విలువ నీకే తెలుసా? అన్న విలువ నీకే తెలుసా? ఆకలి విలువ నీకే తెలుసా? తెలియదా? గింత పల్లెటూరుకెళ్ళి వచ్చినండి, నేను ఇంత పల్లెటూరుకెళ్ళి వచ్చిన అంటున్నా. సోకాల్ ప్రొఫెసర్లకు మేము చెప్పలేమా సమాధానం? పోనీ ఎవరిని సాగు వాడేస్తాడని ఊరుకున్నాం. ఇలా టైం వచ్చింది, వాళ్ళు తీసేస్తుంటే మీరు ఇలా కొత్త వాళ్ళని తయారు చేసే కార్యక్రమం పెడుతున్నారు. కొత్త వాళ్ళు ఎట్లా తయారవుతారు? మీలాంటి తప్పుడు మాటలు మీరే గెలిచినారు కదండి. మీలాంటి తప్పుడు మాటలు కాదు కేంద్రమే గెలిచింది కదా. నేను అందుకనే ఏమడుగుతున్నా, కేంద్రమే గెలిచింది. నేను అందుకనే ఏమడుగుతున్నా, ఒక్క అడవిలోంచి గిరిజన బిడ్డల్ని ఖాళీ చేపించిన ఒక్క అడవిని చూపెట్టి నేను వస్తా. 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి పాలనలో బాండ్ పేపర్ మీద రాసేయండి, రేపొద్దున ఏ అడవిలోని ఎక్కడ కూడా మైనింగ్ జరగదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయమనండి. నేనేమంటున్నా, మైనింగ్ వేరు, మైనింగ్ అంతే కదండి. ఇలా దేశంలో నక్సల్స్ ఉన్నప్పుడు మైనింగ్ జరుగుతలేదా? మైనింగ్ అవసరం. సరే నక్సలైట్లు మొత్తానికే ఈ దేశమే మాది కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళే మా వాళ్ళు కాదు, అందరిని కాల్చి పారేస్తామంటారు కదా, అది వద్దు అంటున్నా. ఈ దేశంలో ఉన్న వాళ్ళు నీ వాళ్ళే. నువ్వు అడిగిపోయినా కాబట్టి పక్కన ఉన్నోడు చదువుకోవద్దు తప్పు అంటున్నా, వాడిని చదివి అంటున్నా. నువ్వు పెట్టిన ఒక స్కూల్ చేపెట్టు, నువ్వు పెట్టిన ఒక స్కూల్ చూపెట్టు, పేదోడి కోసం నువ్వు ఒక దవాఖాన కట్టు, ఒక దవాఖాన చూపెట్టు. మైనింగ్ జరిగితే గుట్టలలో కొండలలో దాచిపెట్టిన పైసలు కుప్పలు దొరుకుతాయి, కానీ ఒక స్కూల్ కట్టిని చూపెట్టు అంటున్న గిరిజనుల కోసం. ఛత్తీస్గఢ్ లో ఇంతమంది లీడర్లను చంపారు కదా మీరు, ఒక్క స్కూల్ కట్టి గిరిజనులకు ఒక ఊర్లో మీరు చదువు చెప్పింది చూపెట్టన్నా. బాగా మాట్లాడతావు నువ్వు. ఇగో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన పని. మైనింగ్ జరిగితే మైనింగ్ జరిగితే అడవి ఎక్కడ? అడవిలోనే మైనింగ్ జరుగుతుంది. ఇంకేముంటది? ఏడ చేసిరు మైనింగ్? చెప్తున్నా, కడప జిల్లాలో మైనింగ్ వేరు. కడప జిల్లాలో మైనింగ్ జరుగుతుంది. కడపలో 7 అడవిని కొట్టిరు. ఖమ్మం జిల్లాలో జరుగుతుంది బయ్యారం దగ్గర మైనింగ్. 7 అడవి కొట్టిరు. సింగరేణి బొగ్గు గనులు నువ్వు నేను నక్సలైట్లు ఉట్టే కంటే ముందు నుంచి తవ్వుతురు. ఎవరు తవ్వుతురు? సింగరేణి తవ్వి బొగ్గు తీయాలా వద్దా? ఈ దేశంలో కరెంట్ ఉండాలా వద్దా? అది ఉండొద్దు. న్యూక్లియర్ కరెంటు పెట్టొద్దు. 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. మేము మాత్రం ఏసీలు ఉండాలి, మా పిల్లలు మాత్రం ఓక్రిడ్జ్లో ఇండస్లో చదువుకోవాలి సంవత్సరానికి లక్షలు కట్టి. మీ కొడుకులు మాత్రం తుపాకులు కట్టుకుని అడుగులో కొనరు. ఇదేం ఫిలాసఫీ అంటున్నా. ఏదన్నా చేసేది ఉంటే బోధించకంటే ముందు ఆచరించు. నువ్వు సంవత్సరం దళంలో పనిచేసిరా, ప్రొఫెసర్లందరినీ తీసుకుపోయి ఒక సంవత్సరం దళంలో పని చేయించుండ్రి. వీల్ అప్రిషియేట్ బతికొస్తే. ఏందది? జనాన్ని నాశనం చేసి నేను మంచిగా ఉండాలనుకోవడం తప్పు. అది నువ్వైనా, నేనైనా, కాంగ్రెస్ అయినా, ఇంకొకడైనా, కమ్యూనిస్ట్. నష్టం ఎవరి వల్ల ఎక్కువ జరుగుతున్నది? ఇంటెలెక్చువల్స్ వల్ల, ప్రభుత్వాల వల్ల ఎక్కువ. సూడో ఇంటెలెక్చువల్స్ వల్ల జరుగుతుంది. అర్హత లేని లీడర్ల వల్ల నష్టం ఎక్కువ జరుగుతున్నది. అర్హత లేదనే అధికారంలో అర్హత లేదు అనే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీ దయాదాక్షిణ్యం మీదనో ఎల్లయ్య దయాదాక్షిణ్యం చేస్తున్నారు. తప్పు మాట్లాడు. ప్రజల్ని డబ్బులు ఒక్కొక్కడు 7 సార్లు ఎంపీ గెలుస్తున్నారు. ఫగ్గన్ సింగ్ కులస్తే ఫగ్గన్ సింగ్ కులస్తే ఒక ఆదివాసీ ఎంపీ ఉన్నాడు. 7 సార్లు ఎంపీ గెలిచిండు. 543 మంది ఎంపీల్లో సుమిత్రా మహాజన్ స్పీకర్ చేసింది. రికార్డ్స్ విను. లీడర్లు అంతా మీరంతా గుడ్డోళ్ళ లాగా. ఇదంతా లెక్కలు కావా? నేనే లెక్కలు. ఇవాళ డెమోక్రసీ ఉందా? నేనే లెక్కలు చెప్తున్నా. ఇవాళ దేశంలో డెమోక్రసీ ఉందా? ఉందో అంటున్నా.
పోయిన పార్లమెంట్లో స్పీకర్గా చేసినటువంటి సుమిత్ర మహాజన్ ఇండోర్ నుంచి 8 సార్లు ఎంపీ గెలిచింది. అరే నువ్వు వార్డు మెంబర్ గెలిచి చూపెట్టు ఒకసారి. తమాషా చేస్తారు మీరు, తమాషా చేస్తాడు. అరే ఇవాళ చెప్తున్నా నేను, పని వాడే చేస్తారు. ఇవాళ చెప్తాను రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవండి. ఇవాళ చెప్తాను నీకు అంటున్నా. ఫగ్గన్ సింగ్ కులస్తే అని ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నాడు, గిరిజన బిడ్డ. 7 సార్లు ఎంపీ గెలిచి వచ్చిండు. అడుగుపోయి ఆయన దగ్గరికి పోయి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే గెలిచిండు అడుగు. ఏం మాట్లాడతావన్నా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సురేష్ అని ఉంటారు, ఒక ఎంపీ, సీనియర్ ఎంపీ, 8 సార్లు ఎంపీ గెలిచిండు అన్నట్లా. ఎంతమంది లెక్కలేసుకోండి అంటే వేల మీద లెక్క పెడతాను. రగన్న నీ కళ్ళు సరిగా లేవు. ఫస్ట్ ఎవరికి నీకు భారత రాజ్యాంగాన్ని చూసే విధానం తెలియదు. భారత రాజ్యాంగం నీకు ఎందుకంటే పేపర్లో చెప్పేందుకు, టీవీలో చెప్పేందుకు, నువ్వు ఎవరిని పడితేవని బూతులు తిట్టేందుకు, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మాట్లాడేందుకు భారత రాజ్యాంగం కావాలి. భారత రాజ్యాంగం కావాలి చెప్తారా మీరు? దానికోసం లీడర్లు నేర్చుకోవాలి, దాని గురించి లీడర్లు నేర్చుకోవాలి. బూతుల నేనే చెప్తా అంటున్నా, నా నోట్లో నుంచి వచ్చిన బూత్ 20 ఏళ్ళ రాజకీయాల్లో చూపెట్టురా కన్నా ప్లే చేయి. మీరంటే లీడర్ అంటున్నాను, నేను లీడర్ నేను మెదక్ ఎంపీగానే వచ్చిన ఇడికి. మీరంటే ఎన్నికలలో బూతులు తిట్టలేదు. నన్ను ఎవడైనా బూతులు తిట్టి మరీ ఇరిటేట్ చేసిన సమాధానం చెప్పుంటా. కానీ ఇయ్యాల ముఖ్యమంత్రి లెక్క, పాత ముఖ్యమంత్రి లెక్క మేము బూతులు మాట్లాడతలేం. వాళ్ళకి చెప్పుకో శుద్ధులు, నాకెందుకు చెప్తున్నావు శుద్ధులు? నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. వ్యవస్థలో ప్రతి జర్నలిస్టులలో బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకుంటారు. డౌట్ ఏముంది? లేరా? ఉన్నారు. మరి లీడర్లు ఎట్లా తిడతావు? వాళ్ళని కూడా ఇప్పుడు జర్నలిస్టులు అంతా దొంగలని నేను అంటానా? ప్రతి రంగంలో అంటానా జర్నలిస్టులు అంతా దొంగలని నేను అంటానా? అనండి, అనలేను అంటున్నా. నేను ఆ పని చేసి అందుకే లీడర్లుగా ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలని గాలికి వదిలేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా నీకు, జనాల మీద 100కి 90% మంది రాజకీయ నాయకులు మంచోళ్ళు, 10% చెడ్డోళ్ళని తీసుకొచ్చి నువ్వు అందరినీ చెడ్డోళ్ళు అన్నది. ఓన్లీ 10% మంచోళ్ళు కదా, 10% మంచోళ్ళు. మీరు ఆ 10% భూతద్దంలో పెట్టి చూపెడుతురు. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి షుగర్లు వచ్చి, బీపీలు వచ్చి, జనం కోసం 24/7 పనిచేసేది ఒక్క రాజకీయ నాయకుడే. నువ్వేడ పని చేస్తావన్నా? గ్రేట్ అన్న. నువ్వేడ పని చేస్తావు? పొద్దుగాల గంట సేపు ఇట్లా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తేనే ఇలా రఘునందన్ ఇక్కడ కూర్చుని ఎదురుగా మాట్లాడుతున్నారు. 90% రాజకీయ 90% మంది రాజకీయ నాయకులు మంచోళ్ళు, బరాబర్ యాక్సెప్ట్ చెయ్యాలి అంటున్నా. చేయకపోతే మేము అంత ఎట్లా గెలుస్తున్నాం? నన్ను వదిలేసాయన, నేను ఒకటేసారి గెలిచిన. మా దగ్గర బాగారెడ్డి గారు అని ఉంటారు మెదక్ జిల్లాలో, 7 సార్లు ఎంపీ గెలిచిండన్న. అన్న ఒకప్పుడు రాజకీయం ఉండేనన్న, ఇప్పుడు ఎక్కడదన్న రాజకీయం? మాట్లాడతారు. ఒకప్పుడు రాజకీయం, ఇప్పుడు రాజకీయం చాలా మారింది. 11,000 కోట్లు ఖర్చు అయిన సర్పంచ్ ఎలక్షన్స్ లో. దాని మీనింగ్ ఏంది? 11,000 crores. వినన్నా విను, ఇవే ఈ లెక్కలు ఇవన్నీ చెప్పన్నా నువ్వు. ఒకప్పుడు ఒకటే పేపర్ ఉండే, ఈనాడు పేపర్. పొద్దుగాల 9కి వస్తుండే మా ఊరికి. ఇలా పొద్దుగాల ఏమైనా టీవీ ఉన్న ప్రతి ఒక్కటి రిపోర్టర్ అయిపోయింది. ఎట్లయితుందన్నా? నీకు భావజాలం ఉంది, నీకు ఆశ ఉంది, నీకు ఐడియా ఉంది, నువ్వు అదే మాట్లాడుతున్నావు, అదే కరెక్ట్ అంటున్నావు. నువ్వు జనపక్షాన్ని నిలబడేది ఎప్పుడు? నువ్వు ఎవరికి సేవ చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? రఘునందన్ రావు తిడితే రేటింగ్ పెడతావు, తిట్టు. ముఖ్యమంత్రిని తిడితే రేటింగ్ పెడతావు, తిట్టు. నీ అమ్మ నువ్వు ఎవరినైనా తిడతావు. నీకు అధికారం ఉంటుంది కానీ నాకు అధికారం ఉండదా మాట్లాడేందుకు? ఎట్లా రగన్నా? ఏ రాజ్యాంగం ఏ ఆర్టికల్ 19 అయితే నీకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిందో, అదే ఆర్టికల్ 19 నన్ను కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందన్న. సిటిజన్ కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్తారంటే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని నమ్మి పనిచేయమని చెప్పిండు. నువ్వు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని గురగొట్టమని నక్సల్స్ కి మత్తాసు పలికినోడు వాడెట్లా ఈ దేశ పౌరుని ఉండడానికి? రాజ్యంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాలను కూలగొడుతున్నారు కదా. లేదు, ఒక రాష్ట్రంలో గెలిచిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ పార్టీలు అధికారంలో కాంగ్రెస్ చేసిన, ఏం చదువుకున్నావు నాకు తెలియదు, నువ్వేం చదువుకున్నావు, నేనేం చదువుకున్నావు, మాట్లాడాలా? ఇవాళ ప్రజలు ఇది లేదు కదా, ఓపిక లేదా అంటున్నా. చెప్పండి, ఈ దేశంలో ప్యారలల్ గా నీకెట్లయితే జర్నలిస్టులకు ఒక వ్యవస్థని ఇచ్చారో అట్లా జ్యుడిషియరీ కూడా ఉంది. పోయారు కదా కోర్టులకి. కూలిన ప్రభుత్వాలు, గెలిచిన ప్రభుత్వాలు, ఓడిపోయిన ప్రభుత్వాలు చాలా మంది పోతుంటారు కోర్టులకి. కోర్టులు చెప్పింది కూడా వినవా నువ్వు? దేన్నైనా నేనే కరెక్ట్ అంటే ఎట్లయితే? అక్కడ కూడా కరప్షనే ఉంది. అరే జైలు కోత అనవసరమైన మాటలు మాట్లాడు. లేదా ఆల్రెడీ ఒకసారి పోయించినట్టు అలహాబాద్ జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయి, ఇంకోటి అయింది. ఒక జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయి మాట్లాడు. అంతవరకు ఖండించు. ఉన్నాయి అంతవరకు ఖండించు. మాట్లాడతాం అంతవరకు నేను నీ కూడా సపోర్ట్ గా మాట్లాడతాను. అంతే మాట్లాడతాం. మరి మీ దాంట్లో మంచోళ్ళ గురించి కూడా మాట్లాడాలి, చెడ్డోళ్ళ గురించి కూడా మాట్లాడు. మంచోళ్ళ గురించి ముందు మాట్లాడు, చెడ్డోళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. తప్పకుండా. షోయబుల్లా ఖాన్ గురించి మాట్లాడు, తప్పకుండా. చరిత్ర రాసిన జర్నలిస్టుల గురించి మాట్లాడు. ఇప్పటి జర్నలిస్టుల గురించి నేనేం మాట్లాడతానా?
మేము 1995లో జర్నలిజం చేసి వచ్చిన వాళ్ళం, అప్పటి జర్నలిస్టుల గురించి ఇప్పుడు జర్నలిస్టుల గురించి మాట్లాడలేము, ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి మరి ఊకో ఇక. System గొంగల్లో కూర్చొని అన్నా, వెంట్రుకలు వస్తున్నాయంటే బరాబర్ వెంట్రుకలు అంటుతాయి. డెమోక్రసీలో ఇవన్నీ భాగమే. సిస్టమ్ కొలాప్స్ అవుతుందన్న ఒక ఆలోచన, ఆవేదన తప్ప ఇంకొకటి ఏం కాదు. 12 ఏళ్ళుగా అన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాం, అందరినీ సరిదిద్దుకుంటూ వస్తున్నాం, తవ్వ తప్పిన వాళ్ళందరినీ తవ్వలకు తెస్తున్నాం, బరాబర్ తెస్తాం కూడా. సో ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందా, యూటీ అవుతుందా అనే డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఇవే ఈ అర్బన్ నక్సలైట్లు, సూడో ఇంటలెక్చువల్స్, తెలంగాణలో బీజేపీ ఏడ బలపడుతుంది అన్నట్టు బీజేపీ మీద బురదేయడానికి ఓడు అంటాడు, దక్షిణాదికి పైసలు ఇస్తారు. వానికి ఏం తెలియదన్న, అల్లం తెలియదు, వెళ్ళిపోయేది తెలియదు దానికి. వాడు ఇట్లా స్క్రీన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటుంటాడు. ఐఎమ్ సారీ టు సే సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఏం తెలుసు అన్న, కాన్స్టిట్యున్సీస్ పునర్విభజన జరుగుతుంది దేశవ్యాప్తంగా అనగానే అందరు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాత్రం తెలియలేని వాళ్ళు అనుకున్నా ఏంది భారత పార్లమెంట్ లో? నీకే తెలుసు అనుకుంటున్నావు ఏంది? మరి ఎంపీలు కూడా అంటున్నారు, ఏమంటారు? ఎంపీలు కూడా అడుగా ఎంపీని, ఆ ఎంపీని అడుగు అంటున్నా. ఎందుకంటుండో అడుగు. ఆయన పార్టీ మాట్లాడమన్నది కాబట్టి మాట్లాడుతున్నాడు. కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ చేయమని ప్రతి 20 సంవత్సరాలకి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది. మీకు అది తెలిసావదు, తెలియదంటే మళ్ళీ నీ కోపం వస్తుంది. సరే అది ఓకే, జనాభా ప్రాతిపదికన జరిగిన అని చెప్పిండా మోడీ గారు? అని చెప్పిరా మోడీ గారు? నువ్వెందుకు ఊహించుకొని నీలాంటి అర్బన్ నక్సలైట్లు అందించిన చిట్టీలు చదివేటి ఎంపీలంతా వాళ్ళకి తెలియదు అంటున్నా. ఒక రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకొస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 40 మంది ఎంపీలు ఉన్నారనుకో ఉదాహరణకి, 40కి ఎన్ని ఎంపీలు పెరిగితే పక్కనున్న రాష్ట్రంలో 20కి అంతే ఎంపీలు పెరుగుతారు. ఇది లేకుండా ఉత్తరప్రదేశ్ ఇంత పెరుగుతుంది, బీహార్ అంత పెరుగుతుంది. దక్షిణ భారతదేశాన్ని విడదీయరి, ఉత్తర భారతదేశాన్ని విడదీయరి. భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తరాదిల పార్టీ, ద్రవిడ్ల పార్టీ కాదు. ఏం నాన్ సెన్స్ చర్చలు ఇవన్నీ? మీకు చెప్పిరా మోడీ గారు? పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు వీళ్ళని మాట్లాడమను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి. హైదరాబాద్ ని ఏం అంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్, ఈ 150 డివిజన్లు 300, రేవంత్ రెడ్డి గారిని అడుగుది, నన్ను అడిగిన ప్రశ్న. దాని వెనకాల వేరే ఆలోచన ఏమైనా ఉందా అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే చెప్తాడు. చేసింది ఆయన కాబట్టి ఆయన అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తా. ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ దేంట్లో భాగం? ఆయన కళలు కంటున్నా, కళలలో భాగం అవి. అంటే అవుతుందా, అవ్వడానికి స్కోప్ ఉన్న? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అంటే మీకు ఒక అంచనా ఉంటది కదా, ఏం చేయబోతున్నాడు? మేమేం చేస్తాం, అధికారంలోకి వచ్చినాక చెప్తాం. ఆయన ఆలోచన ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ అంతకుముందు ఆయన ఏదో కడతామని ఆయన 30,000-40,000 ఎకరాలు గుంజుకున్నాడు, కట్టిండా? నాకు తెలియదు అది ఏంది. అది ఏందో అడిది పోతే రైతులు ఊకే గొడవ చేద్దరు కదా. రంగారెడ్డి జిల్లాకు పోతే ఫార్మా సిటీ కడుతున్నాను ఆయన తిరిగిండు, ఫ్యూచర్ సిటీ కడతాను ఈయన తిరుగుతున్నాడు. ఇట్లా రకరకాల ఆలోచనలు ప్రభుత్వం మారినప్పుడల్లా ముఖ్యమంత్రుల ఆలోచనలు మారుతా ఉన్నాయి. ఎంతవరకు మెటీరియలైజ్ చేసినాం అనేది జనం అడుగుతారు. రేపు 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ పోవాలి కదా జనం ముందుకి, అప్పుడు అడుగుతారు. ఎనీవే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మీరు ఎట్లా మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా, మళ్ళీ ఎంపీగానేనా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మా పార్టీ అధిష్టానం ఏం చెప్తే గది చేస్తారు. ఒకసారి ఎమ్మెల్యే గెలిచేందుకు అవకాశం ఇచ్చింది, ఒకసారి ఎంపీ గెలవడానికి అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకేం చెప్తే అది చేస్తాం. ఇప్పుడు ఈ అధ్యక్షుడిలోనే ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ అధ్యక్షుడి, నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తను. నేను అంత ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి పరిమిత కాలం 3 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెన్యూర్ ప్రకారం మా అధ్యక్షులు మారుతుంటారు. సో ఈ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చిండ్రు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా చాలా లాంగ్ టెన్యూర్ అన్నది. దాని గురించి ఇప్పుడే అంత తొందరపడి ఎందుకు, వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు కదా వారు. ఇప్పుడే అంత తొందరపడి ఆయన ఉంటాడా ఈయన పోతాడా ఇవన్నీ ఎందుకన్నా ఇప్పుడు చర్చ? రేపుకే రూపం లేనప్పుడు ఇప్పుడేంది? మీ దాంట్లో కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టున్నారు కదా, కొంతమంది పనిచేస్తలేదు. నేనైతే వ్యతిరేకించలేను. మీరు కలిసి పనిచేస్తున్నారు. నేను కాలుకి ఆపరేషన్ అయినాక 5వ రోజే తీసుకుపోయి మా గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, 5 మాజీ కౌన్సిలర్లు అందరు జాయిన్ అయితే నేనే తీసుకుపోయి ఫస్ట్ జాయినింగ్ కార్యక్రమం ఇదే రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత నేనే ఫస్ట్ కార్యక్రమం చేసిన పార్టీ యాక్టివిటీస్. ఇంకా అలా కలిసి పని చేసింది, పని చేయకపోతే. అంటే మీరు ఓన్లీ మీ మెదక్కి పరిమితం అయినట్టున్నారు. అంటే పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత, మా ప్రజలు ఓటేసి నన్ను ఎంపీ చేసిరు, మెదక్ సర్వ్ చేయమన్నారు, చేస్తాను. పార్టీ నా అవసరం ఉంది, రఘునందన్ నువ్వు పోయి ఖమ్మంలో పని చేయమని చెప్తే చేస్తా. పార్టీ అధ్యక్షుని మాట జవదాటకుండా పనిచేస్తాను నేను. కానీ అనవసరంగా పోయి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు పని చేయండి అన్నారు, చేసినామా చేయలేదా అంతే. బాధ్యత ఇచ్చినప్పుడు తప్పకుండా నిర్వర్తిస్తాం. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 100% నువ్వు రేపు పోయి ఈ పని చేయమంటే అదే పని చేసి వస్తా. నేను తుపాకిచ్చిపోయి ఆపరేషన్ కగారు చేయమంటే చేస్తా అంతే. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. గల్లే భయపెట్టేది ఏముంటుంది? వెళ్ళిపోతావు ఏడికైనా, అడవుల్లోకి ఏడికైనా అంటున్నా. ఏముంటుంది, సావు దగ్గరికి పోయిన వాళ్ళకి ఇవే ఉంటాయి అన్న. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.